దళితుల దేవుడైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా గూడూరు అశోక్ నగర్ నందు యూత్ సమక్షంలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇలాగే ప్రతి సంవత్సరం ఇంతకంటే ఘనంగా అంబేద్కర్ జయంతి యూత్ యొక్క సూచనల మేర, పెద్దల సూచనల మేర యూత్ ఇట్టే కలిసిమెలిసి ఉండి ఆ జయంతి బాగా ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. నమస్కారం. ఈరోజు గూడూరు అశోక్ నగర్ ప్రాంతం నందు ఈ ప్రాంతానికి పెద్ద దిక్కుగా వ్యవహరించే, అది పదవిలో ఉన్నా పదవిలో లేకపోయినా, అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా, మా అన్న సునీలన్న గారి సూచనల మేరకు ఈ అశోక్ నగర్ ప్రాంతంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు ఇంత ఘనంగా జరుపుకోవడం చాలా ఆనందకరం. ఎందుకు జరుపుకుంటున్నామంటే, కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏ దళిత వాళ్ళకు మాత్రమే ఆయన రాజ్యాంగం రచించలేదు. ఈ దేశంలో ఉన్న ఎన్ని రకాల కులాలు, ఎన్ని రకాల మతాలు, ఎన్ని రకాల ప్రాంతాల వారికి వాళ్ళ అభ్యున్నతి కోసం, వాళ్ళ సమానత్వం కోసం రాశాడే తప్ప ఏదో ఒక ఆయన పుట్టిన కులాన్ని పైకి తీసుకొచ్చే దానికోసమో, ఆయన పై కులాల్ని కించపరిచే దానికోసమో రాజ్యాంగం రచించలేదు. సమానత్వం కోసం మాత్రమే రాజ్యాంగం రచించారు. ఈ దేశంలో పాలకులు ఎవరున్నా కానీ రాజ్యాంగం మాత్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారమే ఇక్కడ పాలన జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సమానత్వం అని కొందరు సోషల్ మీడియాలో కొందరు తెలియక మాట్లాడుతున్నారు. 35 మార్కులు వచ్చిన వాళ్ళకి 50, 70, 100 మార్కులు వచ్చిన వాళ్ళకి 90 మార్కులు వచ్చే తేడా అని. నేను ఒకటే ఈ సందర్భంగా తెలియజేస్తున్నా, మా కులంలో దళితుల్లో కూడా 99 మార్కులు తెచ్చుకునే వాళ్ళు మార్చుకోండి. మీరు వేరే రకంగా ఆలోచిస్తున్నట్టున్నారు. సమానత్వం ఎక్కడంటే, నిజమైన సమానత్వం ఇప్పుడు వస్తుందంటే, మా దళిత వాళ్ళల్లో మీరు అగ్రకులాల వారు ఈ స్థలాలు కొనుక్కొని ఇల్లు కట్టుకోండి, అప్పుడు సమానత్వంగా ఉంటుందని కోరుకుంటున్నాం. దయచేసి మీరు మాట్లాడే విమర్శకులు మీరు మీకు రిజర్వేషన్ గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించండి, దేనికోసం రిజర్వేషన్ కల్పించారని. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కేవలం దళితుల కోసం, సమానత్వం కోసం కల్పించారు తప్పితే పెద్దవాళ్ళని కించపరిచేదాన్ని కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నిజమైన విమర్శకులు హరిజన వాడల్లో, అభివృద్ధి వాడల్లో, దళిత ఎస్టీ వాడల్లో మీరు స్థలాలు కొనుక్కొని ఇల్లు కట్టుకొని సమానత్వం నిరూపించుకోండి అని తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి మాకు దిశానిర్దేశం వచ్చిన ఇక్కడ మా యూత్ అశోక్ నగర్ యూత్ అందరికీ ధన్యవాదాలు. మా నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి ఈ దళిత వాడల్లో కానీ ఎక్కడైనా కానీ అన్ని దగ్గరలా జరుపుకో విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు జరుపుకోవాలని వాళ్ళ సూచనలు, అదేవిధంగా మా అన్న గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పార్టీ సునీల్ కుమార్ గారు ఆదర్శించడం జరిగింది. ఎందుకంటే ఆయన కేవలం ఒక కులాన్ని మాత్రం చెందిన వాళ్ళకి గట్టిగా చెప్తున్నాం, అందరికీ ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్క పౌరుడికి ఆయన రాజ్యాంగం వర్తిస్తుందని తెలియజేస్తూ ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మా అశోక్ నగర్ యూత్కి ధన్యవాదాలు కూడా సెలవు.
రండి కొద్దిగా సైడ్కి అట్లా చూడు సమస్య ఏమైందని అడుగుతున్నాడు. నేను చెప్పాను నేను చూస్తాను అడుగుతాడు. చాలా భయ ముందు చాలా అప్పుడు సైడ్కి ఓడేది అశోక్ సోదరులారా, గూడూరులో 134వ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈరోజు వరకు అంబేద్కర్ విగ్రహం పెట్టి దాదాపు 15 సంవత్సరాలు అయినా కూడా ఈరోజు వరకు దీన్ని ఆవిష్కరించుకోవడం
కొన్ని అనివార్య కారణాల వల్ల కుదరలేదు. దానికి ఒక దమ్మున్నటువంటి నాయకుడు కావాలి. ఆ దమ్మున్నటువంటి నాయకుడే మన సునీల్ కుమారు ఈరోజు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరింపజేశారు. అంతేకాకుండా నాకు ఇటీవల కాలంలో ఒక విపరీతమైనటువంటి ఆనందము, ఆవేదన కూడా. ఇటీవల కాలంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే ఈ అసెంబ్లీ సమావేశాల్లో అంబేద్కర్ని స్మరించినటువంటి ఒకే ఒక నాయకుడు మన పాసిల్ సునీల్ కుమార్ గారు. గతంలో నేను చాలాసార్లు అసెంబ్లీ సమావేశాలు చూసి ఉన్నా. ఎవరు కూడా అంబేద్కర్ని స్మరించినటువంటి దాఖలాలు కనబడాల. చిరంజీవి ట్రాయ ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేము అంబేద్కర్ వారసులు అని చెప్పినటువంటి దమ్మున్నటువంటి నాయకుడే కనబడలేదు. కానీ మొన్న అసెంబ్లీ సమావేశాల్లో సునీల్ కుమారు ఎంతో ధైర్యంగా నేను ఈ స్థితికి రావడానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఆ అసెంబ్లీ సమావేశాల్లో చెప్పడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. అందులో షార్మింగ్ పర్సనాలిటీ అటువంటి పిల్లోడు ఆ సమావేశంలో నిలబడి ఆ విధంగా చెప్పడం అనేది మనకు మన గూడూరు నియోజకవర్గానికి కూడా గర్వకారణం. ఆ విధంగా నాకు ఆయన్ని మాటలు విన్న తర్వాత నేను నేరుగా అసెంబ్లీ సమావేశాలు చూస్తుండే. ఆ పరిస్థితుల్లో నేను ఎంతో సంతోషానికి లోనైనానంటే మా వీధిలో పిల్లోడు, మా అన్న, మా చిన్నమ్మ కొడుకు, మాకు సంబంధించిన పిల్లోడు ఈ విధమైనటువంటి ఒక స్థాయికి ఎదిగిన తర్వాత అంబేద్కర్ గారిని మర్చిపోకుండా ఆయన్ని స్మరించుకుంటున్నాడు అసెంబ్లీలో కూడా అని చాలా నేను ఉద్వేగానికి కూడా లోనైనాను. ఆయన చేత ఈరోజు ఈ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరణ చేసుకోవడం చాలా సంతోషము. ఇంకా మనం ఈ కార్యక్రమంలో చాలామంది నా ఒక్కడి వల్ల కాలాయింది. నాకు చాలామంది మన మిత్రులు, స్నేహితులు, బంధువులు చాలా సహాయం చేశారు. అలాగే నా ఎరికగా ఉండి మా శివ, వనపాల శివ, అలాగే మన చింతల చిరంజీవి, వాడు వెంకటేషు, అలాగే మా ప్రసాదు, జోగి శివయ్య, పుట్టా శంకరయ్య, మన పర్వతాల శివకుమారు, వీళ్ళు ఈ తిమ్మి కట్టేదానికి పుట్టా శంకరయ్య, పర్వతాల శివయ్య ఎంతో సహాయం చేశారు. మొత్తం దాదాపు 10,000-15,000 ఖర్చు అయితే తిమ్మి కట్టేదానికి మొత్తం వాళ్ళిద్దరే చేశారు. అట్టా ఎంతోమంది సహాయ సహకారాలు, జాన్ విశ్రీ ఇటువంటి వాళ్ళు ఎంతోమంది సహాయ సహకారాలతో నేను ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. అంబేద్కర్ జయంతి అన్నప్పుడు చాలా కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమాల్లో ఆయన ప్రతి దానిలో పాల్గొన్నారు కాబట్టి ఆయన మనం ఇంతటితో ఆయన కార్యక్రమాలు పోయేదానికి వదిలేసి ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి ఏ ప్లేస్లో మా తమ్ముడు సారథ్యంలో ఆయన అధ్యక్షతన మన వార్డు ప్రజలందరూ కూడా పాల్గొనేటట్టు మంచి సమావేశం ఏర్పాటు చేసి పేదలకు మా ముందు సహాయం చేస్తాము, మీ పేరు నిలబడతామని చెప్పి ఆయనకి మాటిస్తూ మీ అందరి తరఫున ఆయన దగ్గర సెలవు తీసుకుంటాం. ముఖ్యంగా పెద్దలు గోరశంకుమారన్న ఈ బొమ్మని పెట్టి 15 సంవత్సరాలు అవుతుందని చెప్పాడు. అప్పుడుదా కూడా ఎవరి చేత కూడా ప్రారంభోత్సవం చేయించలేదు. ఈరోజు ఆ చేతుల మీదుగా మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడం నిజంగా నా అదృష్టం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మా గురువులు, మా పెద్దలు, మా గోపాలం రావడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గతంలో పాత కాంపిటీషన్ మళ్ళీ పోయేందుకు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. అట్లాగే మా మామ బాలాజీ గారు, అలాగే మా మాజీ కౌన్సిలర్ వెంకయ్య గారు వచ్చారు, మా అన్నయ్య వచ్చాడు, అట్లాగే మా శంకరన్న, మా మగ్గవన్న గారు, అలాగే మా ప్రభుత్వ శివన్న,
బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడం అదృష్టం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అంబేద్కర్ అనే ఆయన లేకపోతే మా బతుకులు ఏ విధంగా ఉంటాయో కూడా అర్థం కాని పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దయ వల్ల చిన్న వయసులోనే మున్సిపల్ చైర్మన్గా, అలాగే ఒకసారి ఎమ్మెల్యేగా, మరొకసారి ఓడిపోయి మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచేటువంటి పరిస్థితి ఆ మహానుభావుడు దయ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఆ మహానుభావుడు లేకపోతే ఆ రిజర్వేషన్ లేకపోతే మా పరిస్థితి ఏందో ఆలోచించుకుంటే అంతకన్నా అన్యాయమైన పరిస్థితి ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే అంబేద్కర్ గారు ఒక కులానికో ఒక మతానికో సంబంధించిన వ్యక్తి కాదని చెప్పి నేను మళ్ళీ తెలియజేస్తున్నా. ఎందుకంటే అంబేద్కర్ చూస్తే ఆయన దళిత వర్గీయుడు అని చెప్పి చాలామంది చెప్తున్నారు. నేను చెప్తున్నా ఆయన సంబంధం లేదు, ఆయన అందరికీ దేవుడేను. ఆయన రాసిన రాజ్యాంగం ఈ భారతదేశంలో మొత్తం అందరూ ఈరోజు పాటిస్తున్నారు. కాబట్టి ఆయన కులానికో ఒక మతానికో అంటగట్టే పని చేయొద్దని చెప్పి అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా అంబేద్కర్ గారి విషయానికి వస్తే నిజంగా ఆయన పడిన అవమానాలు ఎవరు మన్నాటోడైతే ఆత్మహత్య చేసుకోవాలా అవమానాలకి. ఆయన అవమానాలన్నీ సహించి అన్నిటినీ ఎదుర్కొని ఈరోజు ఈ ప్రపంచ మేధావుల్లో ఒక మేధావుగా వెలుగున్నటువంటి మహానుభావుడు మా దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్పి తెలియజేస్తూ, అలాగే వచ్చే సంవత్సరం కూడా పెద్దలు మా శివన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడ మళ్ళీ కూడా అంబేద్కర్ జయంతి బ్రహ్మాండంగా జరపాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ముఖ్యంగా నేనైతే ధైర్యంగా చెప్తా, ఇక్కడ నేను ఒక ఎస్సీగా ఒక అంబేద్కర్ గారి యొక్క సహాయ సహకారాలు పొందినటువంటి ఆ రోజు మున్సిపల్ చైర్మన్ అయినా మళ్ళీ ఎమ్మెల్యేనైనా నేను ఎక్కడైనా ఎవరు ధైర్యంగా ఈ హరిజన వాళ్ళలో కానీ ఈ శాంతి నగర్లో కానీ ఈ అంబేద్కర్ గారి కాలనీలో కానీ నేనున్నప్పుడు వేసిన సిమెంట్ రోడ్లు తప్ప ఎప్పుడైనా సిమెంట్ రోడ్లు ఏమైనా వేసారా నేను ధైర్యంగా చెప్తున్నా. ఎందుకంటే నేను మీ సొంతవాడిని కాబట్టి మీ వాడిని కాబట్టి ఇక్కడ అభివృద్ధి చేయాలన్నటువంటి ధ్యేయంతో నేను చేశానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా ఇంకా మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని చెప్పి నేను తెలియజేస్తూ ఈ యొక్క మంచి అవకాశం ఇచ్చినందుకు మా శివన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నా. జేపీ కొద్దిగా ముఖ్యంగా గూడూరు ప్రజలందరికీ కూడా 134వ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈరోజు ఈ సాల్వేషన్ చర్చి ఆర్మీ చర్చి నందు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినాం. ఇక్కడ షుగరు మరియు డెంటల్కి సంబంధించిన డాక్టర్లు వచ్చి ఉన్నారు. ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సునీల్ కుమార్ గారికి, మా అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ నమస్కారం. ఈరోజు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి మా యూత్, మా శివ అందరూ కలిసి కూడా ఒక మంచి ఉచిత వైద్య శిబిరాన్ని ఇక్కడ ప్రారంభించారు. ముఖ్యంగా పంటికి సంబంధించింది, అలాగే షుగర్కి సంబంధించినటువంటి వ్యాధులకి
నైపుణ్యం కలిగినటువంటి డాక్టర్స్ ఇక్కడ వచ్చి చెక్ చేసి వాళ్ళకి ఇష్టం కూడా మందులు పంపిణీ చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నందుకు డాక్టర్స్కి అలాగే యూత్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక్కడ ఖచ్చితంగా పెట్టాల్సినటువంటి ఏరియా ఇది. ఈ యొక్క ఉచిత వైద్య శిబిరాలు పెట్టాల్సినటువంటి ఏరియా. ఎందుకంటే ఇక్కడ ఉండేదంతా మా పేదవాళ్ళు, అంతా మాకు సంబంధించిన వాళ్ళు, అందరూ కూడా ఉదయం లేస్తే కూలీలకి ఇక్కడికి వెళ్ళి పనిచేస్తున్నటువంటి వాళ్ళు. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇక్కడ అందరితో యూత్తో మాట్లాడి ఒక మంచి డాక్టర్స్, స్పెషల్ డాక్టర్స్ తీసుకొచ్చి మంచి వైద్య శిబిరాన్ని కూడా ఇక్కడ పెట్టేందుకు మనందరం కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసి ఒకసారి ఈ యొక్క ఉచిత వైద్య శిబిరాన్ని ఇక్కడ పెట్టినటువంటి మా వాళ్ళందరికీ కూడా శ్రీనివాస్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. శాసనసభ్యులు డాక్టర్ శ్రీ కాశీ సునీల్ కుమార్ గారు ఇప్పుడు మన వేదికకి వస్తూ ఉన్నారు. వారికి సవినయంగా స్వాగతం పలుకుతాం. అందరం పైకి లేచి మరి ఈరోజు అంబేద్కర్ సేవా సంఘం గూడూరు ఆధ్వర్యంలో మన వాటర్ ట్యాంకీ సెంటర్లో నవభారత నిర్మాత, రాజ్యాంగ ప్రధాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ బాధను దలచి భావితరాల భవిష్యత్తు అంతా ముందే తెలిసి అడుగు అడుగుతను అనుభవించిన బాధను దలచి భావితరాల భవిష్యత్తు అంతా ముందే తెలిసి తన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు. తన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు. భారత జన నుడితి రాతను అంబేద్కర్ మార్చాడు. ఏమైపోయే వాళ్ళను అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి ముందనే తను రాకుంటే ఏమైపోయే వాళ్ళను అంబేద్కర్
సింహస్వప్నం. ఆయన సర్వస్వం, భారత జాతికి గర్వకారణం. ఆయనే ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారు. ఆయన 134వ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన అందరికి కూడా అంబేద్కర్ సేవా సంఘం ఆహ్వానం పలుకుతుంది మిత్రులారా. అలాగే ఈ అంబేద్కర్ జయంతిని గత 25 ఏళ్లుగా నిర్విఘ్నంగా నిర్విరామంగా జరుపుతున్నటువంటి అంబేద్కర్ సేవా సంఘం తరపున వేదిక మీదకి మన పెద్దలను ఆహ్వానించుకుందాం. ముందుగా ఒక గుర్తింపు రావాలి అంటే ఎవరు చేయని మంచి పనైనా చేయాలి, లేదంటే అందరూ చేసే పనిని వినూత్నంగా చేయాలి. అందుకే జన విజ్ఞాన వేదిక అధ్యక్షులుగా రాజేంద్ర ప్రసాద్ గారు బాధ్యతలు చేపట్టినప్పుడు కేవలం సైన్స్ ప్రచార సంస్థగా ఉన్నటువంటి జేవీవీని స్వచ్ఛంద సేవా సంస్థగా మార్చి తనకంటూ ఒక ప్రత్యేకతను నిరూపించుకున్నారు. అలాగే ఈ కార్యక్రమంలో కూడా ఒక ప్రత్యేకత ఉంది. అంబేద్కర్ గారంటే కొందరి వాడు కాదు, అందరి వాడు నిరూపించడం కోసం కుల మతాలకు అతీతంగా, ఆర్థిక అసమానతలకు అతీతంగా అందరినీ ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం రాజేంద్ర ప్రసాద్ గారి ప్రత్యేకత. వారిని మీ కరతాళ ధ్వనుల మధ్య వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్ కమాండ్ టు ద డయాస్ సార్. అవుతుంది, ప్రజల కోసం జీవిస్తే చరిత్రలో నిలిచిపోతుంది అన్నటువంటి అంబేద్కర్ సూక్తిని అందిపుచ్చుకొని ప్రజల మనిషిగా ఉంటూ, ప్రజల మధ్యలో ఉంటూ, ప్రజల కోసం బ్రతుకుతున్న మన ప్రజానాయకులు డాక్టర్ పాసెం సునీల్ కుమార్ గారిని, గౌరవ శాసనసభ్యుల వారిని వేదిక అంబేద్కర్ గారి 134వ జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా మిత్రులు గూడూరు సభ్యులు డాక్టర్ పాసెం సునీల్ కుమార్ గారికి స్వాగతం చెప్తూ, అదేవిధంగా వేదిక మీద ఉన్న ఇతర నా సహచరులు, అన్నలు, సోదరులు, వేదిక ముందున్నటువంటి నా సహోదరులందరికీ కూడా జై భీములు. ముందుగా అంబేద్కర్ గారికి పూలమాలలు వేసిన అనంతరం తదుపరి కార్యక్రమాన్ని అది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసేది. అది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసేది. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై అది బొమ్మగాదురా నా
కేక్ని కట్ చేయవలసిందిగా మీ అందరి కర్తాల మధ్య కోరుతున్నాను. పాట పాటగా ఎవరు నీ ఆశయాలు నిండగా పాడనా నీ పాట పాటగా ఎవరు నీ ఆశయాలు నిండగా అంబేద్కరా విజ్ఞాన సేకరా అంబేద్కరా విజ్ఞాన సేకరా అనగారిన హృదయ భాస్కరా గురించి మనం ప్రతి సంవత్సరం ఆడుకుంటూనే ఉన్నాం. వారి గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది. మరి ఏ మతమైనా, ముస్లిమ్స్ వాళ్ళ ఖురాన్ని అభిమానించిన, క్రిస్టియన్స్ బైబిల్ని ఆరాధించిన, హిందువులు మన భగవద్గీతను ఆరాధించినా కానీ ప్రతి ఒక్క మనిషి ఆచరించాల్సి వస్తున్నటువంటిది రాజ్యాంగం. ఆ రాజ్యాంగాన్ని రాసినటువంటి వ్యక్తి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మన ఇంట్లో దేవుడికి దండం పెట్టుకుని బయట వచ్చామంటే, ఈ సమాజంలో మనం గౌరవంగా జీవిస్తున్నామంటే బయట వచ్చిన కాడి నుంచి మనకు గౌరవించినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. వారే లేకుంటే మనం ఏం పోయేవాళ్ళం అనేటువంటి సాంగ్ కూడా నాకు అద్భుతంగా పాడారు మన వాళ్ళు. మరి వారన్ని కష్టాలు పడి మన జీవితంలో ఇంత వెలుగులు నింపి మనందరికీ ఈ సమాజంలో గౌరవంగా బతికి హక్కు ఇచ్చినటువంటి అంబేద్కర్ గారి వారసులుగా మనం కూడా ఇంకెంతమందికి సహాయం చేయాలని దాంట్లో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా వారి ఆశయ స్ఫూర్తితో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. తప్పనిసరిగా ఆ రూపేణ మనందరం ఆలోచించాలి. మనం ఎవరికి సహాయం చేయకపోయినా పర్లేదు, కానీ వారి అంబేద్కర్ గారి వారసులుగా మనం నలుగురికి మంచి చేసే ప్రయత్నం పెట్టుకోవాలనేటువంటిది మన ఆలోచన. వారి జీవిత విధానాన్ని గమనించి మనం ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు ప్రపంచంలోనే మేధావిగా, వారు చేసిన డిగ్రీలు ఎవరూ లేనటువంటి పరిస్థితి మనం అందరూ చూసాం. ఈరోజు మనం చాలామంది అంటుంటారు, పేరెంట్స్ మాకు చదువుకునే అవకాశాలు లేక చదవలేదనో, లేదా మాకు సరైన అవకాశాలు రాలేదని అంటుంటాం. మరి ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, ఏమున్నాయి, ఈ సమాజంలో అవమానాలు పడుతూ కేవలం నేను చదువుకోవాలనేటువంటి ఒకే ఒక ఆలోచన పెట్టుకొని దానికి ఆ గోల్ ఎన్నుకొని ఆయన రీచ్ అయింది కాక మనల్ని కూడా ఈ సమాజంలో తలెత్తుకున్నట్టు చేసినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. వారి జీవిత క్రమంలో నాకు అంబేద్కర్ గారి జయంతి చేసేటువంటి అవకాశం మొదట్లో మేమంతా కాలేజీ చదివేటప్పుడు మేము, సునీల్ కానీ మా స్నేహితులు అందరం కూడా పెద్దవాళ్ళతో కలిసి చేసేవాళ్ళం. తర్వాత క్రమంలో నేను, పోతార్సేన, ఎంసీను, పాలేటి విజయ్, చిన్ని, నా దగ్గర మనసుకు దగ్గరైన మిత్రులు ధర్మయ్య, అల్లం సుధాకర్, చిట్టిబాబు, వాళ్ళ ముగ్గురు మా మధ్య లేకుండా పోయారు. మేమంతా కలిసి ఆ రోజు అంబేద్కర్ జయంతి చేయాలని చెప్పి అనుకున్నాం. ఎప్పుడు పెద్దవాళ్ళతో కలిసి చేసాం. ఈసారి మనం చేద్దాం అనుకుని మేము 10 మంది కలిసి మాడుకొని ఈ కార్యక్రమాన్ని చేస్తూ వస్తున్నాం. ఇప్పటికి 24 సంవత్సరాలుగా మా అందరి ఆధ్వర్యంలో, మీ అందరి సహకారంతో 24 సంవత్సరాలు ఈ కార్యక్రమం చేశాం. ఇది 25వ సంవత్సరం ఈ కార్యక్రమం చేస్తున్నాం. మీ అందరు ఇచ్చిన సహకారాన్ని మర్చిపోలేను. ఎప్పుడు ఏది అవసరమైనా సహకరించేదానికి సునీల్ ఉన్నాడు వెనక. కానీ నిజంగా మీరు ఇచ్చిన సహకారం, ఆయన వారసుడిగా ఆయన వల్ల ఈ జీవితాన్ని పొందిన నేను 25 సంవత్సరాలు ఈ కార్యక్రమం చేయటం నాకు చాలా సంతోషం. ఈ జీవితానికి నాకు ఇది చాలని నాకు అనిపించింది. నిజంగా అంతకంటే వారికి రుణం ఏమి ఇచ్చుకోలేను. మీ అందరి సహకారంతో ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ చేశాను నేను. అదేవిధంగా ఈరోజు మా మిత్రులు ముగ్గురిని మళ్ళీ ఒకసారి తలుచుకుంటున్నాను నేను. ధర్మయ్య, అల్లం సుధాకర్, చిట్టిబాబు మా మధ్య లేరు. మాకు మంచి స్నేహితులు, మా కుటుంబ సభ్యులు వాళ్ళంతా. అదేవిధంగా ఈ కార్యక్రమం స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక 10 మంది స్నేహితులు ఉన్నారు. ఏదైనా పేరు మర్చిపోవచ్చు నేను. 1వ తేదీ వాళ్ళకి జీతం వస్తుందో లేదో కానీ నా అకౌంట్కి మాత్రం వాళ్ళ కాడి నుంచి డబ్బులు వచ్చేస్తాయి. గత ప్రతాప్ కావచ్చు, చిన్న కావచ్చు, లాయర్ ప్రతాప్ కావచ్చు, అట్లా ఇంకా కొద్దిమంది ఉన్నారు. పేరు ఏదైనా టక్కన మర్చిపోతానేమో నాకు తెలియదు. నాకు జీతం వచ్చినా రాకుండా 1వ తేదీ నా అకౌంట్లో డబ్బులు వచ్చేస్తుంటాయి. వీళ్ళు కొట్టేస్తారు ఫోన్పే నాకు, ఏదో మాది కార్యక్రమానికి చేయండి అనేది. వాళ్ళందరూ సహకారం ఉన్నబట్టి ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నాను. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకునే అవకాశం నాకు దొరికింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. ఎందుకంటే మీ సహకారం లేకపోతే ఇన్ని కార్యక్రమాలు చేయలేను నేను. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో ఉపన్యాసాలు ఎక్కువ లేకుండా ఒకరిద్దరు మాత్రమే మాట్లాడి వేరే కార్యక్రమం ఒకటి ఉంది. ఎందుకంటే అది నెక్స్ట్ అనౌన్స్ చేస్తాను ఏంటనేది.
అందుకని వేదిక మీద ఉన్న వాళ్ళు కూడా ఒకరిద్దరు క్లుప్తంగా మాట్లాడిన తర్వాత అసలు అనుకున్న కార్యక్రమం, ఎందుకంటే 25 సంవత్సరాలుగా మాకు ఎంతో సహకారాన్ని ఇస్తున్నటువంటి ఆ వ్యక్తి గురించి 2 మాటలు చెప్పిన తర్వాత ప్రోగ్రాం చెప్తాను. కాబట్టి ముందుగా అందరికీ నా నమస్కారాలు. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత కంటే కూడా సృష్టికర్త అని చెప్పుకోవటం చాలా గొప్పతనం. ఈరోజు భారత రాజ్యాంగాన్ని సృష్టించి ఈరోజు పేద బలహీన బడుగు వర్గాలకి ఆశాజ్యోతి అయినటువంటి బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా ఇక్కడ రాజన్న 25 సంవత్సరాల నుంచి ఈ జయంతి వేడుకలు జరుపుకుంటున్నారు. ముందుగా రాజానికి నా ధన్యవాదాలు, నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన నియోజకవర్గం శాసనసభ్యులు అయినటువంటి మన నాయకుడు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారికి నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా వేదికను అలంకరించిన ప్రతి ఒక్క నాయకులకు, పెద్దలకు నా నమస్కారాలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎంప్లాయీస్కి అయితేమి, రాజన్న స్నేహితులకైతేమి, ఆ అన్నకు తోడుగా ఉండి కార్యక్రమాన్ని నడిపించిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అంబేద్కర్ గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంది. అది మనం ప్రతి ఒక్కరు ఆయన గురించి చెప్పుకుంటూనే ఉన్నాం. ముఖ్యంగా ఇప్పుడు ఆ సోదరుడు పాడిన పాటలో నిజం, ఆ రోజు అంబేద్కర్ గారు ఈ భారతదేశంలో పుట్టుకుంటా ఉంటే, ఆయన రాజ్యాంగాన్ని రాయకుంటా ఉండుంటే, ఓటు హక్కు మనకు కల్పించుకుంటా ఉండుంటే ఈరోజు మనము ఎక్కడుందో మీరందరూ ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే మనం అగ్రకులాల వర్ణాల ఎంతో సరే అందరూ ఒకటే. మనము ప్రతి ఒక్కరూ ఈ రాజ్యాంగం సృష్టికర్త అయినటువంటి అంబేద్కర్ గారు అందరికీ దేవుడు. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క జాతికి, మతానికి, అందరికీ ఆయన దేవుడు. అందుకని ఆయన రాజ్యాంగం ప్రకారమే మనము అందరు చాలామంది కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి పనిచేసుకుంటున్నారు. ఈరోజు ఆయన మనకు వెలుగునిచ్చి ఆయన చీకటి జీవితాన్ని అనుభవించారు. కనీసం తన భార్య బిడ్డలు కూడా కోల్పోయినాడు. ఇది మనమంతా గుర్తుంచుకోవాలి. ఇదే విధంగా నాకు ఈ అవకాశం ఇచ్చే రాజన్నకి మరొకసారి నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా దగ్గరకు వచ్చి చిలకూరు మోహన్ వాళ్ళ బ్రదర్స్ కూడా అందరూ వచ్చి ఈ బొమ్మకు పెయింటింగ్ వెనకంతా మేమే వేస్తామని అడుగుతూ ఉంటారు ప్రతి సంవత్సరం. మరి ఈరోజు ఇంత మంచి నీట్గా నాకు ఈ అంబేద్కర్ విగ్రహానికి అయితేనేమి, వెనకున్నటువంటి గోడకైతేనేమి ఒక మంచి పెయింటింగ్ వేసి ఇచ్చినటువంటి మోహన్ని ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఒక చిన్న జ్ఞాపకం ఇవ్వాలనుకుంటున్నాను. మోహన్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. నుంచి వారు సొంత ఖర్చులతో వారే వేస్తున్నందుకు వారిని నేను ఈ సందర్భంగా అభినందిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మోహన్. అండ్ వాళ్ళ సోదరులందరికీ కూడా, రవి, శ్రీను అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా. మదన్ అర్జున్ అదన్నా మదన్ అర్జున్ అదేవిధంగా అందుకు మీరు చప్పట్లతో అభినందిస్తే బాగుంటుందని నా చిన్న అభిలాష. మీరందరూ అభినందనలు తెలియజేస్తే బాగుంటుంది దానికి కూడా. చంద్రరాజ్ గారు, లాయర్ వసంత్, కడివేటి మల్లికార్జున్, సందీప్, వినోద్, బాలాజీ, చించునానన్న, టీచర్ ప్రతాప్, పొల్లకాయల ప్రతాప్, రవి మున్సిపల్ ఆఫీస్, పుట్టా శంకరన్న, పల్లంకిష్టయ్య,
పాలేటి విజయ్, గారా బాబు, వీళ్ళందరూ కూడా 24 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమానికి వాళ్ళ సహకారం మర్చిపోలేంది. ఎప్పుడూ అడగకపోయినా ఈ 10 మంది ఇచ్చినటువంటి ఆ డబ్బులతోనే ఈ కార్యక్రమం చేస్తున్నాం. 11వ వ్యక్తిని కూడా ఎవరిని అడగట్లేదు. ఈ రోజు కూడా మేము ఆ 10 మందే వేసుకొని అమౌంట్ చేస్తున్నాం. వీళ్ళందరూ 1వ తారీఖు నాకు ఫోన్పే ఇచ్చేసి డబ్బులు ఇచ్చేసామని చెప్తుంటారు. వారందరికీ ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 25 సంవత్సరాలు మనం ఈ ప్రోగ్రాం చేసుకున్నాం, మనందరం కలిసి అందరి సహకారంతో. మీ అందరికీ అందుకని ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా చేసినటువంటి మన శాసనసభ్యులు గారు మాట్లాడే ముందు ఒక 2 విషయాలు నేను మీతో పాలుపంచుకోవాలనుకుంటున్నాను. ఈరోజు అంబేద్కర్ గారి దయ వల్ల మేమంతా ఈరోజు మంచి ఉద్యోగాల్లో ఉన్నాం. ఈరోజు సునీల్ కుమార్ గారు ఎమ్మెల్యే అయ్యారంటే అంబేద్కర్ గారి దీవెనలు, వారి యొక్క ఆశీర్వాదం ఉన్న మా అందరికీ. మరి ఈరోజు అంబేద్కర్ గారి వారసుడిగా ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ మన ఏరియాలో మన దగ్గర ఉన్నటువంటి వ్యక్తి, మనతో చిన్నప్పటి నుంచి తిరిగినటువంటి వ్యక్తి, ఒకసారి మున్సిపల్ చైర్మన్గా ఎన్నికయ్యాడు. లాస్ట్ బిఫోర్ ఎలక్షన్లో ఎమ్మెల్యే అయ్యాడు. మళ్ళీ ఈసారి ప్రజలందరి ఆదరణతో అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యే అయ్యాడు. మరి అయిన తర్వాత నేను అతని దగ్గరుండి ఈ మధ్య చూస్తున్నాను. కొద్ది టైంలోనే ఎంతోమంది పేదవాళ్ళకి ఆరోగ్యం బాలేదంటే వాళ్ళకి తన సొంత డబ్బులు ఇచ్చి ఆదుకున్నటువంటి ఎమ్మెల్యేగా మనం ఆయన చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎంతోమంది చదువుకునే దానికి ఫీజు లేవని స్టేడియంకి వచ్చి అతను అడుగుతూ ఉన్నప్పుడు వారందరికీ కూడా ఎంత ఫీజు అవుతుందో కనుక్కొని వాళ్ళందరికీ కూడా ఫీజులు కడుతున్నటువంటి ఎమ్మెల్యేగా మనం ఈరోజు ఆయన చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మేమంతా క్రీడాకారులు, స్టేడియం మాకు కొంచెం అవసరం ఉంది, అట్లా కొన్ని వసతులు కావాలంటే దగ్గరుండి ప్రతి దాన్ని కూడా నెరవేర్చినటువంటి వ్యక్తి పాసం సునీల్ కుమార్ మన ఎమ్మెల్యే డాక్టర్ గారు. మరి వారికి ఈరోజు మన ఏరియా నుంచి 3 సార్లు ఎలక్షన్లో గెలిచి 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తికి ఒక చిరు సత్కారం చేయటం మేమందరం స్నేహితులంతా అనుకొని దాన్ని బాధ్యతగా భావించి, మరి సన్మానం అంటే జనాలు సునీల్ కోసం అందరూ వస్తారు కాబట్టి ఎవరికి తెలియదు సన్మానం అని కూడా. అందుకని మా కోరికను మన్నించి వారిని ఈ చిరు సత్కారాన్ని అందుకోవాలని చెప్పి మేము వారిని కోరుకుంటున్నాం. దానికి మీ అందరూ సహకారం కావాలి. సన్మానం అయిపోయిన తర్వాత మన ముఖ్య అతిథి గారు మాట్లాడతారు. అందుకనే ఎవరికి మాట్లాడే అవకాశం నేను ఇవ్వలేదు, టైం సాగుతుంది. దయచేసి అందరూ అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. కాబట్టి ఈరోజు సునీల్ కుమార్ గారికి సన్మానించే అవకాశం రావటం కూడా మా స్నేహితులందరూ దాన్ని ఒక మంచి అవకాశంగా మేము భావించాం. అందుకని కేశవ్ మరియు రహీం గారు ఇద్దరు కూడా, సలీం ఇద్దరు కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారికి వారు ఒక బహుకరణ ఇవ్వాలని నిన్నటి నుంచి నాకు చెప్తూ ఉన్నారు. వారిద్దరూ వచ్చి ఎమ్మెల్యే గారికి మెమోంటోని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. వారిద్దరే వచ్చి
పాసశ్రీని పూలమాల వేయాల్సిందిగా కోరుచున్నాను. పాలెటి విజయ్ కూడా ఎక్కడున్నా రావాల్సిందిగా వేదిక మీదకి కోరుచున్నాను. అదేవిధంగా వారికి కిరీటం ఇచ్చడానికి తూగులు శ్రీనివాసులు రావాల్సిందిగా కోరుచున్నాను. బాతక్క గారు కూడా శాలువా రహీం వాళ్ళిద్దరిని పిలువు ఆశ పేరు నాకు తెలియదు పిలువు. العالمين اللهم صل على محمد وعلى ال محمد كما صليت على ابراهيم وعلى ال ابراهيم انك حميد مجيد اللهم بارك على محمد وعلى ال محمد كما باركت على ابراهيم وعلى ال ابراهيم انك حميد مجيد ربنا اتنا في الدنيا حسنه وفي الاخره حسنه وقنا عذاب النار رب اغفر وارحم وانت خير الراحمين या अल्लाह हमारे गुनाहों को माफ़ फरमा। या अल्लाह हम सब जितने लोग यहाँ जमा हुए हैं या अल्लाह जिनके नेक इरादे हैं अल्लाह उनके नेक इरादों में कामयाबी अता फरमा। या अल्लाह इस क्षेत्र के MLA सुनील कुमार साहब की अच्छी ज़िंदगी अता फरमा और इसको नेक काम करने की तौफीक अता फरमा। या अल्लाह इनके ज़रिए से अवाम को ज़्यादा से ज़्यादा फ़ायदा उठाने की तौफीक अता फरमा। या अल्लाह इनकी ज़िंदगी में जो भी बला मुसीबत है सारी मुसीबतों को दूर फरमा और इनको अपने अवाम के साथ मिलकर काम करने की तौफीक अता फरमा। या अल्लाह जितने लोग परेशान हाल हैं सारे पर उन लोगों की परेशानियों को दूर फरमा। या अल्लाह रहीम भाई को भी लंबी ज़िंदगी अता फरमा। या अल्लाह इनको भी अच्छे कामों में कदम बढ़ाने की तौफीक अता फरमा। या अल्लाह हम लोग जितने यहाँ लोग जमा हुए हैं या अल्लाह सबको अच्छी ज़िंदगी अता फरमा और सबको సర్వశక్తి కృపా కనికరం కలిగిన దేవా యేసు రక్షక యేసు దేవా యేసు ప్రభువా మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ప్రభువా ఈ సమయంలో ప్రభువా నైనా నీ దాసుడు నీ సేవకులు ప్రజల మనిషి మరి డాక్టర్ నైనా సునీల్ కుమార్ గారిని బట్టి ప్రభువా వందనాలనైనా ఈ ప్రాంతంలో ప్రభువా మీ పరిచర్య కొరకు ప్రజల మనిషిగా ప్రజల సేవలో మీరు ఏర్పాటు చేసుకున్నారు తండ్రి. నీ దాసుడిని మీరు ఇంకా కూడా దీవించి ఆశీర్వదించి నీ ద్వారా గొప్ప సేవ చేయడానికి ప్రజలకు అనేకమైనటువంటి గొప్ప కార్యక్రమాలు చేయడానికి సహాయం దయచేయండి. మరి డాక్టర్ అంబేద్కర్ యొక్క ఆశయాలను కూడా నాయన ప్రభా నీ బిడ్డ నాయన శాసన సభ్యులు సునీల్ కుమార్ గారు జరిపించడానికి సహాయం దయచేయండి. నీ దయా నీ కృప ఆయన కుటుంబంలో ఆయన జీవితంలో మరి మీ సేవలో ప్రభువా ప్రజల మనిషిగా ప్రజలకు సేవ చేసే విషయంలో యేసయ్యా నీ కృప నీ దీవెన మెండుగా దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నా తండ్రి ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము తోడు కాపుదల సదాకాలం మీ సేవలో మీకు తోడుగా ఉండును గాక. ప్రాతరజ్ఞం ప్రాతరేంద్రకం హవామహే ప్రాతర్మిత్రావరుణ ప్రాతరస్వినా
రాదర్భగం భూషణం బ్రహ్మణస్పతిం ప్రాతః సోమమతరుద్రగం భవేమ ఆదరజితం భగవగ్రగం భవేమ వయం పుత్రమృతేర్యో విదత్త ఆద్రశ్చేత్యమన్యమానో చిత్రాజాయ చిత్యం భగం భక్షేత్యాహ భగ ప్రణేతే భగ సత్యరాజో భగేమాన్ దేవమదమదన్నః భగ ప్రణో జనయగోభిరస్వే భగ ప్రణద్రువందస్యామాన్ ఉతే దానేన్ భగవంతస్యామోద ప్రవిద్మమదమధ్యే అన్నాః ఉతోదిత భగవన్ సూర్యశ్చ వయం దేవానాగం సుమతోస్యామాన్ భగ ఏవ భగవాగం అస్తు దేవాస్తేన వయం భగవంతస్యామాం తంత్వా భగ సర్వగిజ్జో హవేమ సదా భగ పురగేతా భవేహ సమత్వరాయో రసనమందదతే గ్రావే వసుదగే వదాయ అర్వాచీనం వసుమిదం భగన్నారదమివాశ్వ వాజినా వహంతో అశ్వావదే గోవదే రవశాసో వీరవదే సజమచ్చందభద్రాః గుదందుహానా విశ్వద ప్రవీణ యూయం పాదస్వస్తవిస్తదానః యోమాగ్నే భాగినగం సందమదా భాగం చిచగీరసతే అభాగమగ్నేతం గురుమామగ్నే భాగినం గురు ఓం నమో నమో భవత జాయమానోన్మా కేతుర్షామేత్యగ్రే భాగం దేవేభ్యో విదధాచ్చ చంద్రమాస్త్రదీర్ఘాయుః శ్రీర్వత్సమాయశ్చమారో ఆర్గమావేధ శోభామానం మహీయసే ధనం ధాన్యం వశం బహవత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః శతమానం భవతి శతాయుః పురుషస్సదేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి యజమానస్య సంకల్పితా ఫలసిద్ధ్యద్వారా సకల కార్యానుగ్రహప్రసాద ఫలసిద్ధిరస్తు తథాస్తు సకల కార్యానుగ్రహయోగ్యతా ఫలసిద్ధిరస్తు సర్వ కార్యానుగ్రహయోగ్యతా ఫలసిద్ధిరస్తు తథాస్తు. ప్రజల కష్టసుఖాలను ఆలోచిస్తూ అయినా కూడా ప్రశాంతంగా ఉంటూ ఇన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నాడంటే వారికి ఉన్నటువంటి ధైర్యం, వారికి ఇచ్చినటువంటి ప్రోత్సాహం, వారి సతీమణి సంధ్యమ్మ గారిని కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేయాలి. మీరందరూ కూడా వారి సహకారం లేకుంటే బయట ఆయన అన్ని కార్యక్రమాలు చేయలేడేమో నేను అనుకుంటున్నాను. వారి సహకారం ఉండబట్టి ఎలక్షన్స్లో కూడా మన సంధ్యమ్మ ప్రతి దగ్గర తిరిగి చాలా కష్టపడింది. ఆ సహకారం ఉండబట్టే ఇప్పుడు 24 గంటలు ప్రజల మధ్య సునీలు ఉండగలుగుతున్నారు. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మేము అడిగిన వెంటనే మా మత పెద్దలు పేర్లు నాకు అందరికీ తెలియదు కాబట్టి రహీం ద్వారా వచ్చినటువంటి నా సోదరులు ముస్లిం సోదరులకి, అదేవిధంగా మా అన్న పాస్టర్లకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా మా పంతులు నేను అడిగిన వెంటనే సోదరాభిమానంతో వచ్చి ఎమ్మెల్యే గారిని మీ ముగ్గురు దీవించిన దానికి మీ దీవెనలతో వారి 5 సంవత్సరాలు ఎంతోమందికి పేదలకు సహాయం చేస్తూ రానున్న రోజుల్లో ఇంకా మంచి స్థాయికి వారు ఎదగాలని మీ అందరి ఆశీస్సుతో కోరుకుంటూ మరి వారిని మాట్లాడాల్సిందిగా కోరే ముందు రాజేష్ అది పని కింద నుంచి ఎమ్మెల్యే గారికి విషయాలు కూడా ఒకసారి మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. నూట 34వ జయంతి సభకు అధ్యక్ష వహించినటువంటి నా చిన్ననాటి మిత్రుడు వేగూరి రాజేంద్ర ప్రసాద్ గారికి, అలాగే పెద్దలు నా చిన్ననాటి గురు రాజకీయాల్లో ఈరోజు ఈ విధంగా అన్నీ మంచి కాకపోయినా కొన్ని విషయాలు స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతున్నామంటే అది చిన్నప్పటి నుంచి పెద్దలు మా గోపాలన్న ఇచ్చినటువంటి శిక్షణ మాత్రమే అని చెప్పి నేను ధైర్యంగా చెప్పగలుగుతా. అలాగే ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ అనుబంధంగా ఎస్ఐఫ్ఐలో పనిచేశాం కాబట్టి కొన్ని విషయాల్లో ఖచ్చితంగా మాట్లాడతా. అధ్యక్షులు మా పులిశరణ గారికి, అలాగే మండల పార్టీ అధ్యక్షులు రాజు గారికి, అలాగే మా మాజీ మున్సిపల్ కౌన్సిలర్, నాకు అత్యంత ఆప్తుడు, నేను ఎక్కడుంటే అక్కడ ఉన్నటువంటి నా గురవయ్య గారికి, అలాగే తిరుమల ప్రకాష్ గారికి, అలాగే నా మిత్రుడు పోతాటి శ్రీనివాసులు గారికి, చిన్ననాటి మిత్రుడు, అలాగే మా బావ మనపాటి
సేనయ్య గారికి, అలాగే నా మిత్రుడు మా రహీం గారికి, అలాగే అక్క మా భారత గారికి, అలాగే నా మిత్రుడు కాలేజీతో పాటు మేమందరం కూడా కలిసి ఆయన సెక్రటరీగా, నేను చైర్మన్గా అప్పుడు అపోజిషన్లో ఉన్నా, ఇప్పుడు ఒకే పార్టీలో ఉన్నటువంటి మా చెంచురామయ్య గారికి, అలాగే మా అన్న మా బాబన్న గారికి, వేదిక కింద ఉన్నటువంటి పెద్దలందరికీ, అలాగే ముఖ్యంగా ఈరోజు నన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి ముస్లిం పెద్దలకు, హిందూ పెద్దలకు, అలాగే మా రాజన్నకి, మా పాస్టర్ గారికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అంబేద్కర్ గారి యొక్క పుట్టినరోజు వేడుకల్ని గూడూరులో ప్రతి సెంటర్లో కూడా బ్రహ్మాండంగా జరుపుతున్నారు అందరూ కూడా. ఇది జరుపుకునేటువంటి పండగ, ఇది మన పండగ. ఏ పండగ ఎట్టున్నా కానీ ఆ మహానుభావుడే లేకపోతే ఈరోజు మాకు ఈ స్థాయి కాదు, ఈ ఫ్యాన్ లేదు, ఈ చొక్కా లేదు, ఈ మైకు లేదు చేతికి. ఆ మహానుభావుడు దైవ ఈరోజు అవన్నీ పట్టుకొని ఈరోజు ఈ స్థాయికి వచ్చామంటే ఆ మహానుభావుడే. ఆ మహానుభావుడు లేకపోతే మేము ఎవరు, మేమంటే మేము కాదు, పేదవాళ్ళంతా ఎవరో. కాబట్టి రాజ్యాంగాన్ని రాసి ఈరోజు యావత్ భారతదేశం అంతా రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్నారంటే అదే యొక్క ప్రపంచ మేధావి యొక్క గొప్పతనం అని చెప్పి తెలియజేస్తున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ ఒక్క కులానికో, ఏ ఒక్క వర్గానికో ఆయన నాయకుడు కాదు. యావత్ భారతదేశంలో అందరికీ ఆయన నాయకుడు. దాంట్లో రెండో మాట కూడా లేదు. ఎందుకంటే ఒకరు కావాలని అంటగడతారు, అంబేద్కర్ గారు ఫలాని దళిత వర్గాలకు సంబంధించిన వ్యక్తిని. కానే కాదు, అంబేద్కర్ గారు అందరికి సంబంధించిన వ్యక్తి. అందరి యొక్క క్షేమం కోసం, అందరి యొక్క హక్కుల కోసం రాజ్యాంగాన్ని రాసినటువంటి మహా ప్రపంచ మేధావుల్లో ఒక ఆయన మా అంబేద్కర్ గారు అని చెప్పి ధైర్యంగా ఎక్కడికైనా చెప్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళినా చెప్తా. నిన్న ఒక చిన్న విషయం జరిగింది. మన ఆర్టీసీ డిపోలో అంబేద్కర్ గారి ఫ్లెక్స్ కడుతుంటే ఒక ఆయన అడ్డం వచ్చాడు, కట్టొద్దని చెప్పి. దానికి అక్కడ ఉన్నటువంటి మన వాళ్ళు పాపం ఎదిరించలేక అతను తాగేసి ప్రకారం మాట్లాడితే కేసు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నిన్న ఉదయం వాళ్ళు వచ్చారు తీసుకున్న నా దగ్గరికి. మీరు నమ్ముతారు, అతను చూడడం నాకైతే అట్ట ఆవేశం రావాల, కొట్టేంత ఆవేశం వచ్చింది. మామూలుగా అయితే ఎమ్మెల్యే కాదు, కుట్టేవాడు కూడా. అడిగా, ఏమయ్యా నీకు అంబేద్కర్ గారు ఏం చేశారా? ఆయన పుణ్యాన్ని కదా ఉద్యోగం చేసుకున్నావు, ఆయన లేకపోతే నీకు లేడు కదా, ఆయన ఫ్లెక్స్ పెడితే నీదేం పోయింది నాయన అంటే, అది కాదు సార్, ఇది కాదు సార్ అన్నాడు. తీసుకొచ్చిన వాళ్ళు కూడా తిట్టారు. కాదన్నా మీరు అతనికి బుద్ధి చెప్పండి, మహానుభావుడు అంబేద్కర్ గారు ఫ్లెక్స్ పెడితేనే ఓర్చుకోలేనని మీరు తీసుకొచ్చి నాదే రికమెండ్ చేస్తున్నారంటే కొన్ని బాధాకరమైన విషయాలు. ఎందువల్లంటే అంబేద్కర్ అంటే ఇట్లాంటి జయంతి ఉత్సవాలు వర్ధంతి పూలమాలలు వేసి దండం పెట్టారు తప్ప అది ఆచరణలో మాత్రం సాధ్యం కావాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. నేను చెప్తున్నా, రాజకీయాల్లో ఉన్న పెద్దలు మీ అందరి దేవల 90లోనే మున్సిపల్ చైర్మన్ అయినా, 2014 ఎమ్మెల్యే అయినా, మొన్న ఎమ్మెల్యే అయినా, ఎక్కడ కూడా ఇంకా కూడా ఈ సమానత్వం ఎక్కడ లేదు. ఇబ్బంది పడుతున్నాం. మేము కూడా చెప్పుకోలేకున్నాం. ఇక్కడ అధికారుల దగ్గర కూడా మేము ఇబ్బంది పడుతున్నాం. ఐఏఎస్ చదివిన అధికారుల దగ్గర కూడా ఇబ్బంది పడుతున్నాం. డిఎస్పీ దగ్గర ఇబ్బంది పడుతున్నాం. ఎందువల్లంటే వాళ్ళకి మనం అంటే అది ఒక రకమైన చులకన భావన. ఎమ్మెల్యే అయినా కానీ ఈ పిల్లవాడు దళిత వర్గాలకు సంబంధించినవాడు కదా, ఏమవుతున్నటువంటి ఒక భావన ఏర్పడింది. అది అర్థం కాదు. ఎందుకంటే నా వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత నాది కాబట్టి నేను ధైర్యంగా ఈరోజు ఈ డ్యాస్ మీద చెప్తున్నా, రాజా ఇచ్చిన అవకాశాన్ని బట్టి చెప్తున్నా. ఎందువల్లంటే మేము ఏ స్థాయిలో ఉన్నా మా చేరే విమానాలు అంతా ఇంత కాదు. వెళ్ళిదో పెద్ద పెద్ద ఇప్పుడు కాళ్ళ మీద కాలు వేసుకోవడం ఆయన ఆ టీవీకి అది గౌరవం. అంతేగాని అవతారులంతా కాళ్ళ మీద కాలేసుకొని ఎమ్మెల్యేతో మాట్లాడితే ఏ విధంగా ఉండదో ఆలోచించుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నా. డైరెక్ట్గా అధికారులు చెప్తున్నా, మీరు రాజ్యాంగాన్ని పరీక్షించాల్సిన బాధ్యత, ప్రజాప్రతినిధులు గౌరవించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీకు లేకపోతే దానికి జరిగిన పర్యవస్థానం కూడా త్వరలో కూడా ఖచ్చితంగా చేసి చూపిస్తా. అంతేలిగా వదిలేవాడిని కాదు, నేను ఆషామాషి ఎమ్మెల్యేని కాదని చెప్పి అధికారులు ఇద్దరు కూడా నేను తెలియజేస్తున్నా. కాబట్టి అధికారులు నేను తెలియజేస్తే ఒకటే, దయచేసి మీరు రాజ్యాంగంలో ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే కులం ఏం పని? ఏ కులం ఎమ్మెల్యే అయినా ఒకే ఎమ్మెల్యే. రాజ్యాంగం ప్రకారం ఆయనకు ఉన్నటువంటి హక్కులు గౌరవాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మేము కూడా ఎమ్మెల్యే వచ్చి మాస్ట ప్రకారంగా మేము చేసేదానికి కూడా మాకు కూడా లేదు. కాబట్టి ఇది ఆలోచించుకోమని చెప్పి అధికారులకి తెలియజేస్తున్నా. ఎందువల్లంటే మా వాళ్ళకి అర్థం కాదు, ఎమ్మెల్యే చెప్తే అయిపోద్దాయా ఏమవుద్ది మీకు అది తేలిగ్గా ఉంటుంది. పోయిన గవర్నమెంట్లో వేరు, ఈ గవర్నమెంట్లో వేరు. ఇదంటే పోయిన గవర్నమెంట్లో చేయకపోతే కొడతారని భయం.
ఈ గవర్నమెంట్ ఏమైనా కొడితే మమ్మల్ని పోలీస్ స్టేషన్లో వేస్తారని మాకు భయం. ఎందువల్లంటే ఇలాంటి ముఖ్యమంత్రి గారు రూల్స్ రెగ్యులేషన్స్కి ప్రతీక ఆయన. ఎందువల్లంటే ఎక్కడ కూడా అధికారుల గురించి మాట్లాడినా మమ్మల్ని ఏంది మాట్లాడుతున్నామని చెప్పి మా పైన చర్యలు తీసుకున్నటువంటి కార్యక్రమం ఇక్కడ తెలుగుదేశంలో ఉంది. ఎందుకంటే ఇది క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ. ఎక్కడ కూడా ఏ చిన్న తప్పు చేసినా దాని ఎక్స్ప్లెనేషన్ సాయంత్రం లోపల ఇవ్వాలి. ఇకపోతే ప్రాబ్లం, అది ఎవరికి అర్థం కాదు. నేను మొన్న స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలా అనేటువంటి ఒక దాన్ని తీసుకొచ్చి నేను అక్కడ జిందాల దగ్గర కూర్చున్నా శాంతియుతంగా. మనం ఏం నినాదాలు చేయలే, ఏం చేయలే. అయ్యా మేము ఎలక్షన్లో వాగ్దానం చేసాం. అంతా పేదోళ్ళు, ఎస్సీ ఎస్టీ బీసీ మత్స్యకారులు అందరూ కూడా. అందరూ ఎంబీఏ ఎంటెక్ బీటెక్ సివిల్ పాలిటెక్నిక్ చేసినటువంటి నిరుద్యోగులు, డిగ్రీ చేసిన నిరుద్యోగులు ఉన్నారు. ఒక్కరు ఇచ్చినా వాళ్ళు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. అది కాక హీనంగా మాట్లాడటం, గేట్లో నుంచి బయట తరమేటువంటి కార్యక్రమాలు చెప్పిన తర్వాత తప్పలా నాకు. ఎందుకంటే చెప్పుండి ఆల్రెడీ వాళ్ళకి పోయి కూర్చున్నా. దానిపైన ఎందుకు పోయినారు, ఏంది, ఎట్లా పోతారు చెప్పి అన్నీ చెప్పి సార్ ఇది మా పరిస్థితి అని చెప్పిన తర్వాత అప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ కరెక్టేను చెప్పింది కరెక్టేను ఖచ్చితంగా. దాంట్లో మళ్ళీ ఎక్కడ కూడా పైన కాంప్రమైజ్ గారు ఖచ్చితంగా ఉద్యోగాలు ఇవ్వాల్సిందే సునీల్, మంచి చేసావు, ఓకే ఇబ్బంది లేదు అని చెప్పి మమ్మల్ని కొద్దిగా పొగిడిచారు కూడా ఆ విషయంలో. ఎందువల్ల చెప్తున్నానంటే కొన్ని దగ్గర ఇబ్బంది వాళ్ళకి తెలియదు, పైన వాళ్ళకి తెలియదు మనం పడే అవమానాలు. కానీ మనకి వ్యక్తిగతంగా మనకు తెలుస్తుంటాయి మన ఎన్ని అవమానాలు పడుతున్నావో అధికారుల దగ్గర అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మా పరిస్థితిలోనే 2 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి మున్సిపల్ చైర్మన్, నాకే ఈ విధమైనటువంటి అవమానాలు జరుగుతున్నాయంటే మామూలుగా ఉన్నటువంటి పేద వర్గాలకి ఎటువంటి అవమానాలు జరుగుతుంటాయో మీ మనస్సాక్షికి తెలుసు, నేను చెప్పలే. కాబట్టి ఇప్పుడు కన్నా ఒకటే, ఆ మహానుభావుడు లేకపోతే ఈరోజు మనం లేము. ఆయన దయ వల్ల అందరం ఉన్నాం, ఉద్యోగాలు చేస్తున్నాం. ఆయన దయ వల్ల ఈరోజు ఓటు హక్కు ఇచ్చింది ఆ మహానుభావుడే. ఆ మహానుభావుడు ఓటు హక్కు ఇవ్వతే ఎవరు మేము కూడా ఎన్నికయ్యే పరిస్థితి లేదు. మీకు కూడా ఎలక్షన్ కమిషన్ అని చెప్పి అన్ని అధికారులు వచ్చాయంటే ఆ మహానుభావుడు దయ వల్లే అని చెప్పి నేను తెలియజేస్తున్నా. కలమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. అట్లా కాకుండా మీరు మారకుండా మీ ప్రకారంగా చేస్తే భవిష్యత్తులో కూడా మీకు కూడా ఇబ్బంది అని చెప్పి తెలియజేస్తున్నా. ఏదైనప్పటికీ ఆ మహానుభావుడి దయ వల్ల ఆయన ఇచ్చిన రిజర్వేషన్ పుణ్యాన నేను శాసనసభ్యుడిగా అయినందుకు చాలా సంతోషంగా ఉంది. అట్లాగే ఊరికే శాసనసభ్యుడిగా అయ్యి ఊరికే ఇక్కడ అర్జునపాలెంలో పుట్టి అర్జునపాలెంలో పెరిగి ఇక్కడ ఏం చేయకపోతే కూడా అది కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. నేను ధైర్యంగా ఏం చెప్తానంటే ఎక్కడ కూడా సరే, నేను మున్సిపల్ చైర్మన్గా 2 సార్లు ఎమ్మెల్యేగా ఈరోజు హర్యానావాడలో నేను తప్ప ఇంకొకరు ఒక్క సిమెంట్ రోడ్ వేసిన దాఖలాలు లేవు. నేను తప్ప ఇంకొకరు రోడ్ కాలువలు గడిచిన దాఖలాలు లేవు. నేను చెప్పను ఎక్కడన్నా సరే, నేను ధైర్యంగా చెప్తా అది ఉంది. కానీ అది గుర్తించాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఇక్కడ నివసించే వాళ్ళందరికీ ఉంది. కానీ అది కొద్దిగా లేదు, కొద్దిగా లోపించింది ఇక్కడ. ఎందువల్లంటే ఒకరి పైకి వెళ్తుంటే ఓర్చుకునే మనస్తత్వం లేదు మనలో. అది వద్దంటా నేను. ఎందుకంటే ఇక్కడ ఏమి అవసరమైనా నేను ఉన్నంత వరకు నేను చేయగలుగుతా. నేను వెళ్ళిన తర్వాత అంత రెస్పాన్సిబిలిటీగా ఎవరైనా తీసుకుంటారనేటువంటి పరిస్థితి ఇక్కడ లేదని చెప్పి నేను మళ్ళీ తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడే ఉంటున్నా, నెల్లూరులో నాకు ఇల్లున్నా, ఈరోజు హరిజనవాడలో ఉంటున్నా నేను. ఎందుకంటే నాకు తప్పదు, నాకు ధైర్యం మీరే. బయట నేను ధైర్యంగా ఉండాలంటే మీరు లేకపోతే నాకు ధైర్యం లేదు. సునీల్ కుమార్ని ఏమనంటే మొత్తం వస్తుంది రా, ఈ పక్క హరిజనవాడ పక్క అరుంధతివాడ అనేటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరిలో కూడా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి చదువుకునే బిడ్డలకి ఖచ్చితంగా చదువు అవసరం. చదువు లేకుండా వాళ్ళకి పనులు పంపిస్తే అది పాపం, అది గుర్తుపెట్టుకోండి. ఈరోజు చదువుకున్నాడు కాబట్టి అన్ని అవమానాలు జరిగినా ఆయన ఆ రోజు చదువుకున్నాడు కాబట్టి ఈరోజు అటువంటి మహానుభావుడికి ఫ్లెక్సీలు వేసి దండం పెట్టి కాళ్ళకి సాయంత్రం ఊరేగింపు కూడా ఉంది గూడూరులో. మహానుభావుడి యొక్క ఫ్లెక్సీలు పెట్టి ఊరేగింపు చేస్తున్నారు. ఎందువల్లంటే అవమానం భరించి మొత్తం బాధలంతా కూడా దిగమింగుకొని అన్ని అవమానాలను సహించి ఆ స్థాయికి వచ్చాడు. ప్రపంచ మేధావులు ఒక మేధావిగా మొత్తం యావత్తు భారతదేశంలో ఒక మహానుభావుడుగా ఎవరు చూసినా చేతులు దండం పెట్టేటువంటి ఒక పెద్ద మనిషిగా దిగాడంటే అది ఆయన గొప్పతనం. దానికి కారణం చదువు లేకపోతే కూడా మనం ఏం చేయలేం. కాబట్టి మన బిడ్డలకి చదువు నేర్పించాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి నేను మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నా. కాబట్టి నా వరకు మీ అందరి దయ వల్ల అంబేద్కర్ గారు పుణ్యాన శాసనసభ్యుడిగా అయిన తర్వాత నా వరకు నేను ఎంత చేయగలుగుతానో అంత చేస్తా. అంతేగాని ఎక్కువ కూడా ఎక్స్పెక్ట్ చేయడం కూడా వేరే విధంగా ఉంటుంది. నేను చేసేందుకు ఖచ్చితంగా చేస్తా, చేయకుండా పోయే సమస్యలు. ఎందుకంటే నేను చేయాలంటే చాలామందికి చేయాలా. ఎందువల్లంటే నా ఎలక్షన్లో వాళ్ళ సొంత ఎలక్షన్ లాగా నా వాళ్ళంతా కష్టపడి ఇక్కడ చేశారు. నేను ఎవరికి ఏం బంధువు కూడా కానీ అది కూడా మళ్ళీ చెప్తున్నా. ఎవరికి అన్నను కాదు, తమ్ముడు కాదు, మామను కాదు, అల్లుని కాదు, సునీల్ కుమార్. కాబట్టి నాకు వాళ్ళందరూ కూడా ఈరోజు కూడా అభిమానం, ప్రాణం.
వాళ్ళు తాగి తిట్టినా అరిసినా బయట అంత చేసినా నేనేం పట్టించి ఎవరు చెప్పిన నేను నా పిల్లకాయల గురించి ఎవరన్నా నాకు చెప్తే నేను నిన్ను వాళ్ళు తిడతారు, తిట్టకుండా పోరు. అది తిట్టినా ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే వాళ్ళు ప్రాణాలు ఇచ్చి నాకు చేశారు. వాళ్ళ దగ్గర నేను ఈరోజు శాసనసభ్యుడిగా ఇక్కడ అయినా ధైర్యంగా. కాబట్టి తిట్టేవాళ్ళు కూడా కొద్దిగా మందు తగ్గించండి, తిట్టించండి అంతే తప్ప మీరు మందు తగ్గేసి తిట్టితే వేరే విధంగా ఉంటుందని చెప్పి అందరికీ నేను తెలియజేస్తే మనం కూడా ఆ మహానుభావుడి యొక్క ఆశయాలు నెరవేర్చే దాంట్లో మనం కూడా దాంట్లో బాధ్యులుగా ఉంటామని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తూ, మా రాజా బ్రహ్మాండంగా అంబేద్కర్ యొక్క జయంతి ఉత్సవాలు బ్రహ్మాండం చేస్తాడు. ఆయన సొంత పండుగ ఒకవేళ దీపావళికి సంక్రాంతికి గుడ్లో కుట్టించుకుంటాడు నాకు తెలియదు, కానీ దీనివల్ల కొత్త గుడ్లు కుట్టించుకుంటాడు. ఈయన చూసే నేను నిన్న పోయి కొత్త షర్ట్ తెచ్చుకున్నాను. రాజా నేను కూడా ఇంకా అంబేద్కర్ గారి జయంతి అప్పుడు ఖచ్చితంగా కొత్త షర్ట్ వేసుకుంటాను రాజా అని చెప్దామని చెప్పి. ఎందుకంటే నిజమైన పండుగ ఇది, అంతకన్నా పండుగ లేదు. ఎందుకంటే ఆ మహానుభావుడిని గురించి చెప్పాల్సినటువంటి దయాసులు ఇవే మనం చెప్పాలా, ప్రతి దగ్గర మనం చెప్పాలా. అంబేద్కర్ గారు ఒక కులానికో ఒక మతానికో నాయకుడు కాదు, యావత్ భారతదేశానికి నాయకుడు అని చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి మీకందరూ కూడా నేను తెలియజేస్తూ, ఏదైనప్పటికీ అంబేద్కర్ యొక్క ఆశయాల్ని నెరవేర్చేటువంటి దిశలో అన్నీ కాకపోయినా కొన్ని నెరవేర్చే దిశలో ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ ముందుకు వస్తున్న విషయాన్ని కూడా చేస్తున్నాం. రేపు 14వ తేదీ నుండి ఎస్ఎల్కి ఈ యొక్క లోన్స్ అన్నీ కూడా ఆన్లైన్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అవన్నీ ఉపయోగించుకోండి. కార్లు, ట్రాక్టర్లు అవన్నీ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం. మొట్టమొదట పేద ఎస్సీలకి కార్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని పెట్టింది చంద్రబాబు నాయుడు అనే విషయం కూడా అవసరం మళ్ళీ నేను గుర్తు చేస్తున్నాను. గత 5 సంవత్సరాల్లో ఒక ఎస్సీ ఒక్క చిన్న లోను కూడా తీసుకునే పరిస్థితి లేదు. వాస్తవం కాబట్టి చెప్పండి రాజా కూడా పనిచేశాడు దాంట్లో. పోయిన 5 సంవత్సరాలు ఒక ఎస్సీ ఒక్క లోన్ అన్నా వచ్చిందేమో చెప్పండి, ఎవరికి వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి అది కూడా ఆలోచించుకోమని చెప్పి నేను తెలియజేస్తాను. ఎవరెన్ని చేసినా మనకి ఏ గవర్నమెంట్ కావచ్చు, ఒక గవర్నమెంట్ చెప్పడం లేదు, ఏ గవర్నమెంట్ మన ఎస్సీలకు ఉపయోగపడే పనులు చేస్తుందో ఆ గవర్నమెంట్కి మన ఎస్సీలు ఖచ్చితంగా మద్దతు ఇవ్వాల్సిన అవసరం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఫలానా నేను చెప్పడం లేదు. మనోళ్ళకి మన బిడ్డలకు ఉపయోగపడే గవర్నమెంట్ ఏది ఉంటే దానికి సహాయం చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తూ, మరొకసారి మా రాజా ఈసారి ఇంకా బ్రహ్మాండంగా ఒక విషయం కూడా చెప్పాడు నాకు, అది ప్రతాప్తో కూడా మాట్లాడమని చెప్పాను. అంబేద్కర్ విగ్రహాన్ని మార్చి పెట్టాలని చెప్పారు, ప్రతాప్తో మాట్లాడమన్నాను. ప్రతాప్ కూడా మాట్లాడడానికి యాక్సెప్ట్ చేశాడు. ఈసారి జయంతి కల్లా కొత్త విగ్రహం ఇక్కడ పెడతాము. ఖచ్చితంగా ఈసారి ఈ యొక్క జయంతి ఉత్సవం బ్రహ్మాండంగా అందరి సహాయ సహకారాలతో చేస్తామని చెప్పి తెలియజేస్తూ, కష్టపడి మా రాజా ఇప్పుడే గుర్తు చేశాడు. మా అల్లం సుధా, మా బావ, మా ధర్మయ్య, రామయ్య ధర్మయ్య, మా మిత్రుడు, అలాగే మా చిట్టిబాబు, కందాడు చిట్టిబాబు, వీళ్ళందరూ కూడా మేమందరం కాలేజీ దగ్గర మిత్రులం. చిరంజీవి వెళ్ళిపోయినట్టు ఒకడు, వీళ్ళందరం కూడా మేము మిత్రులం. మా రాజా వీళ్ళందరూ కూడా ఏం జరిగినా మా గోపాలని సలహా అడిగేవాళ్ళం. ఎందుకు చెప్తామంటే సొంతంగా మా దర్శనం వచ్చేటప్పుడు మా ఒక రాజన్న వచ్చాడు, మేమందరం కూడా అక్కడ ఆ టెంపర్ డిపో దగ్గర ఉన్న వాళ్ళమే. ఉదయం లేసి ఆడనే కూర్చొని సాయంత్రం దాకా మధ్యాహ్నం అన్నం పోయేవాళ్ళం, లేకపోతే ఆడనే కూర్చునేవాళ్ళం. మా దర్శన వాళ్ళంతా మాకు పెద్దవాళ్ళు, వాళ్ళందరూ అప్పుడు ఉండి అక్కడ సిపిఎం ఆఫీస్ ఉన్నది, ఆఫీసులో పాటలు గేట్లు బ్రహ్మాండంగా. గురువు కృష్ణయ్య గారు కూడా చనిపోయారు, ఆయన ఇప్పుడు ఎక్సైజ్ కూడా నేర్పిస్తున్నారు అక్కడ. కాబట్టి మా అందరికీ లీడ్ చేసింది ఎవరంటే మా గోపాలన్న. ఎందుకంటే ఆయన మనందరినీ ఈ స్థాయిలో నన్ను యాక్చువల్గా ఐబీపీలో ఉన్నా, నన్ను తీసుకొచ్చి పైపించి ఎస్ఎఫ్ఐలో చేర్పించాడు ఇక్కడ. అప్పుడు నేను ఎస్ఎఫ్ఐ తప్ప వేరే దాంట్లో పోయే పరిస్థితి లేకుండా ఉండింది. కాబట్టి ఏదైనప్పుడు అట్టే మమ్మల్ని ప్రోత్సహించాడు, మంచి చెప్పాడు. ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా కాలేజీల్లో కూడా ఏమొచ్చినా ఆయనే పోలీసులతో మాట్లాడడం కానీ మమ్మల్ని అందరినీ, నేను కానీ మా రాజా కానీ ఇక్కడ మేము ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి అందరం కూడా ఆయన దగ్గర ఉండేవాళ్ళం. ఆయన పెద్ద మా గోపాలన్న దగ్గర ఉండేవాళ్ళం. దాంట్లో ఇంకో మాట్లాడదు. అట్లాగే మా శివన్న ఇద్దరున్నారు, ఇద్దరు ఉన్న బెంజీలు ఉన్నాం మేము అందరం కూడా. కాబట్టి ఈరోజు ఈ స్థాయికి వచ్చామంటే సంతోషం. ఈరోజు మా గోపాలన్న నా పక్కన కూర్చున్నాను. మేము గోపాలన్న అంటే భయం మాకు, కానీ ఈరోజు ఆయన పక్కన కూర్చొని ఆయన చేత సన్మానం చేయించుకోవాలంటే నా అదృష్టం అని చెప్పి నేను తెలియజేస్తాను. ఎందుకంటే నా గురువుల పక్కన కూర్చోవడం నిజంగా సంతోషం, ఆనందం కూడా. అలాంటి అవకాశాన్ని ఆ రాజా ఈరోజు మాకు ఇచ్చాడు. నిజంగా ఆ దేవుడి దేవల్ల మంచి హాస్పిటల్ కూడా, కేవీ హాస్పిటల్, మంచి హాస్పిటల్ ఇక్కడ పెట్టాడు. పేదవాళ్ళకంతా కూడా బ్రహ్మాండంగా ఉపయోగపడేటువంటి హాస్పిటల్. డాక్టర్ అమ్మ చాలా మంచివాళ్ళు, ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి కాదు. కాబట్టి ఒక మంచి హాస్పిటల్ సంవత్సరం అయింది మొన్న కూడా. కాబట్టి ఇక్కడే డెవలప్మెంట్ కూడా మన దగ్గరే. ఆయన ఎవరైనా
చంద్రబాబు నాయుడు గారి క్యాస్ట్ అయినా పెట్టింది మన దగ్గరే. ఎక్కడ హరిజనవాడ, అరుంధతిపాలెం, బీసీ ఏరియా దగ్గర లొకాలిటీలో ఇంత పెద్ద హాస్పిటల్ ఎవరు పెట్టరు. హాస్పిటల్ ఇక్కడ జరగదని ఎవరు పెట్టరు, కానీ ఆయన పెట్టాడంటే నిజంగా చాలా సంతోషం. కాబట్టి ఏదైనప్పటికీ ఈరోజు పెద్ద ఆయన జయంతి సందర్భంగా చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ తెలుసుకున్నాం. నేను మామూలుగా సన్మానాలు చాలా దూరం, కానీ నా మిత్రులు మా రాజా, అలాగే మా పోతాటి సేన, మా బావ ఆరోగ్యం బాగాలేకపోయినా, కాళ్ళు బాగలేకపోయినా ఎలక్షన్లో నా కోసం మొత్తం అన్ని విలేజ్లని తిరిగాడు మా మనపాటి సేన బావ. మనస్ఫూర్తిగా బావ మీ రుణం ఎప్పుడు నేను తీర్చుకోలేను బావ, ఎక్కడ కూడా చెప్తాను. నేను మీరంతా ఉన్నారు కాబట్టి నేను ధైర్యంగా ఉంటున్నా. మీరందరూ లేకపోతే నా పరిస్థితి వేరు. అలా మీ పనుల్లో మీరు దూరంగా ఉన్నా సీన్ వస్తే, అవకాశం వస్తే మాకు ఖచ్చితంగా వచ్చేస్తారు మీరు. అట్లాగే మా కట్టోళ్ళు, మా బాబన్న ఇప్పుడు ఆయన మేస్త్రి, కట్టోళ్ళు కాలేజీలో ఏం జరిగినా మొత్తం వచ్చేసేవాళ్ళు. తగులు మాకు 2 నెలల కోర్సు తగులు మాకు చేయించడమే తగులు వాడు కాలేజీలో వచ్చేసేవాళ్ళు. మొత్తం కట్ల తగులుకు వచ్చేవాళ్ళు అనమాట. అవన్నీ తలుచుకుంటే ఇప్పుడు అన్నీ గుర్తుకొస్తున్నాయి. ఇది చిన్నటి అందరూ పైన ఉన్నారు, మొత్తం వాళ్ళందరూ కూడా మాకు సహాయం చేసేవాళ్ళు అందరూ కూడా. కాబట్టి ఒక మంచి అవకాశాన్ని ఇచ్చాడు మా రాజేంద్ర ప్రసాద్. కాబట్టి ఇంకా మన ఈ యొక్క గ్రౌండ్లో కూడా రాజా అక్కడ అధ్యక్షుడైన తర్వాత వర్కర్స్కి ఒక మంచి జిమ్ ఒకటి అక్కడ ఏర్పాటు చేశాం. అట్లాగే అక్కడ అన్ని ప్యాచ్లన్నీ కూడా రాజా సహాయ సహకారాలతో, రాజా ప్రోత్సాహాలతో అక్కడ చేయించాము. అట్లాగే మినీ ఒక స్టేడియం, ఒక ఆటో గ్యాలరీ, అది కూడా గ్యాలరీ కూడా ఒక 10-15 రోజులు కూడా శంకుస్థాపన అక్కడ చేస్తాం. అలాగే హాస్పిటల్ సంబంధించినటువంటి లీకేజీ గ్రౌండ్లోకి వస్తుంది. ఆ గోడ కూడా తీసేసి 17 నుంచి మా జిల్లా కలెక్టర్ గారు కూడా శాంక్షన్ ఇచ్చారు. అది కూడా త్వరలో చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఇంకేమైనా ఉంటే కానీ ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే చేయాల్సిన బాధ్యత నాది. ఎందుకంటే మీ సొంత ఉండి, మీ ఊరు ఉండి, ఇక్కడ పుట్టుకోండి, ఇక్కడ పెరిగినోండి, అదే వేరే ఊరు కాదు, ఎవరిని మర్చిపోయేవాడు కాదు నేను. కాబట్టి అది ఆలోచించుకోమని చెప్పి అందరికీ తెలియజేస్తూ, నేనే కాదు భవిష్యత్తులో ఈ రాజకీయంలో ఓటేయాలంటే మనూరుడు ఓటేయండి. నాకే పడే మనూరుడు ఓటేయండి. వేరే ఊరు ఓటేస్తే మీకు దొరకడు, కనిపించడు, అడ్రస్ ఉండడు, మన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దాకా ఎవరు స్థానికులు ఎవరు ఎన్నుకోలే. మీరు ఫస్ట్ టైం అంటే జోగు మస్తానయ్య గారు ఫస్ట్ టైం ఉన్నారు. తర్వాత పుచ్చలపల్లి పెంచలయ్య గారు ఎంపీగా ఈయన ఇక్కడే అంతా ఇల్లు ఇక్కడే వాళ్ళందరూ కూడా, పెద్దవాళ్ళందరూ కూడా. కాబట్టి తర్వాత నేను స్థానికంగా ఇక్కడే ఉన్నాను. కాబట్టి మీకు అందుబాటులో ఉండేవాళ్ళు రేపు కూడా చెప్తున్నా, మీకు అందుబాటులో ఉండేవాళ్ళు ఉంటే, మంచివాడు ఉంటే వాళ్ళకి ఓటేయండి. నాకన్నా మంచివాడు, నాకన్నా మెరుగైన ఉంటే మీకు అందుబాటుకే ఓటేయండి తప్ప నాకు ఊరికే సునీల్ కుమార్ను మొహమాటం వద్దు. పని చేస్తేనే ఓటేయండి, పని చేయకపోతే ఓటొద్దు. మీకు ఉపయోగపడేదని ఓటేయండి, లేకపోతే ఓటు అవసరం లేదని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ, ఏదైనప్పటికీ అంబేద్కర్ గారి ఆశయాలని అందరం కూడా కలిసికట్టుగా అందరం కూడా ఆయన ఆశయాలు నెరవేర్చే దాంట్లో ముందుండాలని కోరుకుంటూ, అధికారులు కూడా మరొకసారి నేను తెలియజేస్తున్నాను, మీరు ఏం చదివినా చదువు వ్యర్థం. ఆ చదువుకి అర్థంలే. ఎందువల్లంటే మీరు ఏమున్నాయో రాజ్యాంగంలో చదువుకోకుండా మీరు ఇక్కడికి ఆఫీసులోకి వచ్చేసి మీ ఇష్ట ప్రకారంగా ప్రవర్తిస్తే మాత్రం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఈ చిన్నప్పుడు చాలా విషయం ఇక్కడేం మాకేమి కొత్త ఏం కాదు, దేనికన్నా రెడీగా ఉండేటువంటి పరిస్థితి మాది. అపోజిషన్లో దాదాపు 15-17 కేసులు ఈ రోజుకి మాకు జరుగుతున్నాయి మా పైన. కాబట్టి ఈ కేసులకి వాటికి భయపడేటువంటి మనుషులు అయితే మేము కాదని చెప్పి మళ్ళీ తెలియజేస్తూ, మరొకసారి మా రాజాకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై భీమ్. ఈ కార్యక్రమాన్ని ముగించే ముందు కొద్దిమంది యొక్క బాధ్యతను గుర్తు చేయడం వ్యక్తిగతంగా నా మీద బాధ్యత ఉంది. నేను అడిగిన వెంటనే ఉదయ్ దగ్గరుండి ఫ్లెక్స్లన్నీ కూడా చాలా నీట్గా వేయించినందుకు ఉదయ్ కూడా కృతజ్ఞతలు. వచ్చి వాళ్ళు కూడా సునీల్ వాళ్ళు నీకోసం అభిమానంతో వచ్చి చేశారు మంగళమేళం అంతా కూడా, వాళ్ళు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నా తమ్ముడు క్రాంతి వాళ్ళందరినీ బయట కూడా నేను గెలిచిన తర్వాత ఆ బొమ్మను పెట్టా, దానికి పర్మిషన్ కూడా లేవు. అయినా ఆ దేవుడు అడిపొడిలో ఉండాలి, అందరి దేవుడు అయినా ఒకరు దళితుల దేవుడే కాదు అందరి దేవుడు అని చెప్పి అక్కడ పెట్టిన విషయాన్ని గుర్తు చేస్తున్నా. అప్పుడే నేను అత్యంత విలువైన స్థలాన్ని అంబేద్కర్ భవనానికి ఇప్పించా. అది ఎక్కడో కాదు, టౌన్ హాల్ పక్కన శంకుస్థాపన చేసా. ఎలక్షన్ అయిపోయింది, ఎలక్షన్లో కోడ్ వచ్చింది. తర్వాత వచ్చిన గవర్నమెంట్ అంబేద్కర్ భవన్ రద్దు చేసింది. కానీ స్థలం అయితే మాత్రం అక్కడే ఉందని చెప్పి కూడా నేను మీకు అంతా రిక్వెస్ట్ చేస్తున్నా. కాబట్టి ఆ స్థలంలో అంబేద్కర్ భవనాన్ని ఖచ్చితంగా కట్టేందుకు ప్రయత్నం చేస్తాం. అట్లాగే దాంతోపాటు బాబు జగజ్జీవన్ రావు గారి భవనం కూడా అక్కడ కట్టేదానికి ఖచ్చితంగా ఏర్పాట్లు చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఖచ్చితంగా చేస్తాం. చేయకపోతే గవర్నమెంట్ నుంచి డబ్బులు రాకపోతే దండి చేస్తాం. ఓకేనా?
నాయకులు, అదేవిధంగా మా గూడూరు కమిషనరు గారు, మా గూడూరు ఎంఆర్ఓ గారు చంద్రశేఖరరావు గారు, ఇంకా ప్రజాసంఘ నాయకులు అందరూ కూడా సరే ఈ వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం. ఓకే బ్రదర్, అయిపోయింది ఎలక్కెళ్ళండి. కొద్దిగా సైడ్ జరగండి. నో మీరు అడావుడు చేయబాకన్నా. ఉన్నా బాబు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదిన వేడుకలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ యొక్క జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి. దయవచ్చి అందరూ కూడా ఒక్కసారి చెప్పండి. అతిథి కారుతుంది బయట వేసేయండి. పిల్లకాయలు కడిచి గుడ్డ తగలబడుతుంది సార్. నా సైడ్ పోనా దగ్గర ఉండండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జన్మదిన వేడుకలను డివిఎంసి ఎమ్మెల్యే గారు అనంతరం భారీ కేకు అంబేద్కర్ గారి యొక్క జన్మదినానికి కేక్ కట్ చేయడం జరిగింది. తర్వాత ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక పెద్ద దళితులకే ఒక పెద్ద పండుగ అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదిన సందర్భంగా మనం అందరం కూడా ఇక్కడ మన అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా నడుస్తూ పేదలకి మేలు చేస్తూ వీలైనంత సహాయం చేస్తున్న మన ఎమ్మెల్యే గారు సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ సందర్భంగా మనం ప్రతి సంవత్సరం అంబేద్కర్ బర్త్డేలు చేసుకుంటున్నాము. కానీ ఆయన యొక్క ఆలోచనలు, ఆయన యొక్క అడుగుజాడల్లో ఎంతవరకు నడుస్తున్నాం అనేది మనం గమనించుకోవాలి. ముఖ్యంగా అంబేద్కర్ పటం అనేది దళితుల ఇళ్లలోకి వచ్చింది, కానీ అంబేద్కర్ యొక్క ఆశయాలు మాత్రం ఇంకా దళితుల ఇళ్లలోకి రాలేదు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని చదువుకొని ఉన్నత వర్గాలు ఉన్నత స్థానాల్లో ఉన్నారు. అంబేద్కర్ పటం పెట్టుకుని మాత్రం మన ఇళ్లలో, అదే పూరి గుడిసెల్లో, అదే ఇళ్లలో ఉంటున్నాం. అంబేద్కర్ గారిని కేవలం ఒక దళిత వ్యక్తిగా మాత్రం చిత్రీకరించి ఆయనకి రావాల్సినంత పేరు ప్రఖ్యాతులు రాకుండా చాలా వరకు జరిగింది. అదే అంబేద్కర్ అంటే ఓన్లీ ఎస్సీ ఎస్టీకి మాత్రమే కాదు,
అన్ని వర్గాలకి కూడా ఈరోజు ఈబీసీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ముస్లిమ్స్కి రిజర్వేషన్స్, ఏ రిజర్వేషన్స్ వచ్చినా కూడా అవన్నీ ఇచ్చిన ఘనత అంబేద్కర్ గారిదే. కానీ దళితులు మాత్రమే అంబేద్కర్ గారిని గుర్తుపెట్టుకుంటున్నాం. మిగిలిన కులాలు ఎవరూ కూడా అంబేద్కర్ గారు చేసిన ఈ కృషిని మర్చిపోవటం జరిగింది. అది వాళ్ళందరికీ గుర్తు చేయడం కోసమే మనం ఇలాంటి కార్యక్రమాలని ఘనంగా చేసుకోవాలి. మన ఐక్యతను కూడా మనం చూపించాల్సిన అవసరం కూడా ఉంది. అంబేద్కర్ గారు చెప్పింది ఒకటే, చాలా ఉన్నాయి ప్రోగ్రామ్. చిరిగిన చక్కైనా తొడుక్కో, ఒక మంచి పుస్తకాన్ని కొనుక్కో. అంబేద్కర్ చేసింది కూడా అదే. అనేక రకమైన డిగ్రీలు సంపాదించారు. 3 రౌండ్ టేబుల్ సమావేశాలకి హాజరైంది ఆయన ఒక్కడే. అన్ని దేశాల యొక్క రాజ్యాంగాల్ని, అన్ని యొక్క చట్టాలని చదివి మన భారతదేశానికి సంకీర్ణమైన అనేక రాష్ట్రాలు కలిసి ఉంటారు కాబట్టి అందరికీ కలిపి ఆమోదయోగ్యమైన ఒక రాజ్యాంగాన్ని రాయగలిగిన మేధావి, ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఆయన యొక్క విగ్రహాలు ఉన్నాయి. ఆయన కీర్తిని కొనియాడుతున్నారు. అలాంటి అంబేద్కర్ వారసులైన మనం ఆయన యొక్క ఆశయాల్ని కానీ గమనించి మన పిల్లల్ని చదివించుకొని అన్ని రంగాల్లోనూ కూడా కేవలం ఇప్పుడు చూస్తే ఓన్లీ టీచర్ ఉద్యోగాలు లేకపోతే ఏవైనా చిన్న ఉద్యోగాలు మాత్రమే మనం ఉంటున్నాము. మిగిలిన అన్ని ఉద్యోగాల్లోనూ అన్ని రంగాల్లో కూడా ఆయన ఆశయాలకు అనుగుణంగా మనం పోరాడి మన హక్కుల్ని సాధించుకోవడానికి మనమే కృషి చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కమిటీ మెంబర్లకు, ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. నమస్కారం. ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాలు, అన్ని వర్గాల యొక్క ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జన్మదినం పురస్కరించుకునేసి ఈరోజు దేశం మొత్తం మీద కూడా సరే బ్రహ్మాండంగా జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి మన నాయకులు, గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి, అదేవిధంగా గూడూరు కమిషనర్ గారు, మన గూడూరు ఎంఆర్ఓ గారు, అదేవిధంగా ఇక్కడికి చాలామంది కూడా సరే తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు అందరూ కూడా ఇచ్చేశారు. ఈ కార్యక్రమం నిన్న చెప్పారు మాకు ఎమ్మెల్యే గారు, మీరు ఎక్కడ పోతున్నారో పెంచలే అన్నారు. అలా మేము తిరుపతి పోతున్నామన్నా, మాకు సోషల్ వెల్ఫేర్ వారు మాకు ఆహ్వానం ఇచ్చారన్నా. మీరు అక్కడ కాదే చేయాల్సింది, ముందు ఇక్కడ ముందుకు నిలుపుకోండి. మన దేవుడికి మీ ఆధ్వర్యంలో జరగాల్సింది, మీరు పోయి అక్కడ పోయి పార్టిసిపేట్ చేయొద్దన్నారు. నిన్న మధ్యాహ్నం టైంలో మాకు ఈ యొక్క సమాచారం చెప్పిన దానికి మేము వెంటనే వటావటీనుగా ఈ యొక్క గూడూరు డివిజన్ మానిటరింగ్ SC/ST అట్రాసిటీ సభ్యులు మేము అందరం కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని హడావిడి చేసేసి వెంటనే వితిన్ కనీసం మాకు ఒక అరపూట కూడా టైం ఇలా ఈ కార్యక్రమం చేసుకునేదానికి మా యొక్క DVMC సభ్యులు రావూరు సురేంద్ర, అదేవిధంగా మాకాని వెంకటేశ్వర గారు, కోట వెంకటేశ్వర గారు, అదేవిధంగా నేను, మాకు పార్వతన్న గారు, అదేవిధంగా వెంకటేశ్వర్లు అందరూ కూడా సరే ఈ యొక్క కార్యక్రమాన్ని మేము వెంటనే ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఓటు ఇస్తే బాగుండదు. ఈరోజు మన యొక్క రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారికి మనం ఏదో ఒకటి ప్రజలకు మనం చేయాలా. ఎందుకంటే మన తెలుగుదేశం పార్టీలో మొట్టమొదటికి రాజకీయాల్లో మొట్టమొదటిగా అడుగుపెట్టి ప్రతి పేదవాడిని గుండె చప్పుడుగా ఉన్నటువంటి మన గూడూరు శాసనసభ్యులు సునీల్ కుమార్ గారు కూడా అన్నీ మీకు అందరూ తెలియజేస్తున్నాడు. అదేవిధంగా మన ప్రజలకి, మహిళలకి ఏదో ఒకటి చేయాలి. ఈ యొక్క అంబేద్కర్ యొక్క శుభదినం రోజు అని చెప్పేసి వారికి శారీస్ ని ఏర్పాటు చేయడం జరిగింది. వారు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి ఇంత బ్రహ్మాండంగా మాకు సక్సెస్ చేసి ఇక్కడికి ఇచ్చేటువంటి అందరూ కూడా మేము శుభాకాంక్షలు తెలుపుకుంటూ, తర్వాత ఈ యొక్క నేను ఒక చిన్న మెమరాండం తయారు చేశాను. మా శాసనసభ్యులు, మా ఎంఆర్ఓ గారు, మా కమిషనర్ గారి అధ్యక్షతలో మేము ఒక మెమరాండం వేదాల్సినాము. దాన్ని మా శాసనసభ్యులు స్వీకరించి మాకు పరిష్కరిస్తారని మేము కోరుకుంటూ మా DVMC సభ్యుల ద్వారా మేము ఒక మెమరాండం ఇస్తున్నాము. అలా దయవుంచి, ఎందుకంటే ముందు చెప్తాను 2 నిమిషాలు. గూడూరు దగ్గర ఉన్నటువంటి ఏరియా గాంధీనగర్ ప్రాంతంలో ఒక పెద్ద
పెద్ద మినీ గూడూరుగా గూడూరుకు సమూహంగా పోటీ పడుతూ డెవలప్ అవుతుందన్న. రాబోయే రోజుల్లో అక్కడ మన యొక్క భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఒక స్టాచ్యూ, అదేవిధంగా కమ్యూనిటీ భవనం ఒకటి ఏర్పాటు చేయాలా. అది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా సరే తెలుగుదేశం పార్టీ నాయకులు, మీ అభిమానులు అందరూ ఎక్కువగా ఎస్సీ ఎస్టీ పేదలు ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో గూడూరు టౌన్లో ఏ విధంగా ప్రసిద్ధి చెంది బ్రహ్మాండంగా ఉందో అదేవిధంగా మీకు రెండో యొక్క పట్టణంగా మేము గాంధీనగర్ని మీరు డెవలప్ చేస్తారని మేము కోరుకుంటూ మా యొక్క నాయకుల తరఫున మేమందరం కూడా సరే ఈ మెమోరాండం ఇస్తున్నాం. తీసుకోండి. అందరికీ జేబీలు చాలా సంతోషం. జిల్లా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు, నా తమ్ముడు మా పెంచులయ్య మొన్నే కొత్తగా ఎంపికయ్యాడు. ఎందుకంటే ఆ పోస్ట్కి తగిన వ్యక్తి మా పెంచులయ్య. ఏదన్నా ఒక పని చెప్తే కష్టపడి పనిచేసాడు, మనస్తత్వం ఉన్నవాడు. అయితే డబ్బు లేదు కానీ పేదోడు అయినప్పటికీ ఏ విషయం చెప్పినా తూచా తప్పకుండా చేసేటువంటి మా పెంచలేని ఎంపిక చేసినటువంటి మా జిల్లా కలెక్టర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే మన గూడూరు నుంచే మరొక దళిత పోరాట ఉన్నటువంటి ఒక మంచి వ్యక్తి మా అన్న పార్వతన్న గారికి కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే ఇక్కడ డివిజన్ ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సెల్లో ఉన్నటువంటి మెంబర్గా మా సురేంద్రని, అలాగే పెద్దలు మా వెంకటేశ్వర గారిని, అలాగే మా తమ్ముడు కోట వెంకటేశ్వర గారిని రిక్రూట్ చేసినటువంటి మా సబ్ కలెక్టర్ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందువల్ల చెప్తున్నానంటే ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి పెద్దలు మా పార్టీ అధ్యక్షులు కొల్లి శ్రీరామ్ గారికి, అలాగే మా రాజు గారికి, మా చంద్రరామయ్య గారికి, మా రహీం గారికి, అలాగే మా కోటికి, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మా పడవపల్లి సర్పంచ్ గారికి, మా కృష్ణయ్యకి, మా చిన్న వైఎస్ఆర్ గారికి, అలాగే మా శ్రీనివాసరెడ్డి గారికి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మా శంకరానికి, మా చిరంజీవికి, మా రమేష్కి, మా సిద్ధానాయుడికి, శివాకి, అలాగే ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి వార్డు కౌన్సిలర్ మా భారతకి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. 134వ జయంతి సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా కమిషనర్ గారు, మా ఎంఆర్ఓ గారిని పిలిచినటువంటి మా పెంచులకి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే పెంచులయ్య ఒక రెప్యులేషన్ ఇచ్చాడు. ఖచ్చితంగా పెంచులయ్య గారు మీకు విగ్రహం తీర్చే బాధ్యత నాది, నేను తీస్తా. స్థలం ఇవ్వాల్సిన బాధ్యత నీ పక్కన ఉన్నటువంటి ఎంఆర్ఓ గారి. ఆయన ఓకే అంటే నువ్వు స్థలం చూసుకొని విగ్రహం కావాలి ఆర్డర్ చేసి లేదా నేను చూసుకుంటా, ఇబ్బంది ఏం లేదు. అంటే రెండో మాట్లేదు. ఎందుకంటే మీరు అడిగిన తర్వాత అది కూడా చేయకపోతే ఇంకా నా జన్మ వేస్ట్. లేదా మీరు నా కోసం ప్రాణాలు అర్పించి ఈ స్థాయికి తీసుకొచ్చారు నన్ను. మీరు చిన్న అడిగితే కూడా చేయలేకపోతే నేను ఎమ్మెల్యే కూడా వేస్ట్ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఎంఆర్ఓ గారు కూడా మనం చెప్పాను, మా కమిషనర్ గారికి కూడా ఆల్రెడీ టౌన్ హాల్ పక్కన గతంలో నేను అంబేద్కర్ భవనానికి స్థలం కూడా కేటాయించాను సార్. మా గవర్నమెంట్ అప్పట్లో పోయిన తర్వాత అది మొత్తం క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు ఒకసారి అది అట్టే ఉంది, స్థలం అయితే అట్టే ఉంది. ఆ స్థలాన్ని చూసి అంబేద్కర్ భవన్కి ఎంత కావాలో చూసి దాని పక్కనే జగజ్జీవన్ రావు గారి భవన్ కూడా అక్కడే ఒకటి చేసేదానికి ఏర్పాటు చేద్దాం సార్. ఇద్దరికి సమానంగా, ఇద్దరు మన నాయకులు కాబట్టి ఇద్దరికి సమానంగా చేద్దామని చెప్పి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే ముఖ్యంగా ఈ యొక్క టౌన్లో ఇంత నడి రోడ్లో మా దేవుడు డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని పెట్టినందుకు నేను గర్వపడుతున్నా. ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పెట్టినటువంటి విగ్రహమే అది. గతంలో ఎవరు కూడా చేయలే. ఎంతోమంది శాసనసభ్యులుగా ఇక్కడ నుంచి ఎంపికన్నారు, కానీ ఎవరు కూడా బస్టాండ్లో పెట్టేదాన్ని ధైర్యం చేయలే. కానీ నేను ఆ రోజు చేశా. దానికి పర్మిషన్ లేకపోయినా ధైర్యంగా ఆ రోజు ఇండైరెక్ట్గా మా డిఎస్పీ గారు రాంబాబు గారు సహకరించారు. అట్లాగే మా అరుణ్ కుమార్ బాబు ఐఏఎస్ గారు సహకరించారు. అప్పుడు కమిషనర్ గారు సహకరించారు. వాళ్ళందరూ సహాయ సహకారాలతో ఇక్కడ విగ్రహం పెట్టానని చెప్పి తెలియజేస్తూ వాళ్ళు ఎక్కడున్నా, వాళ్ళు ఏ పదవుల్లో ఉన్నా, ఏ ఉద్యోగాలను వాళ్ళకి అందరికీ మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేసిన అవసరం మన మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తూ ఖచ్చితంగా అంబేద్కర్ ఆశయాల కోసం అందరూ కూడా పనిచేస్తాం. పనిచేయక తప్పదు. ఆ మహానుభావుడే లేకపోతే ఈరోజు మనది స్థాయి కాదు. ఎక్కడ ఉండేవాళ్ళం, ఏ పరిస్థితిలో ఉండేవాళ్ళం. అప్పుడు ఉన్నటువంటి మన వ్యవస్థకి దానికి మనం ఎవరు కూడా ఎక్కేసే పరిస్థితి లేదు. అయితే ఒకటి చెప్తున్నానంటే అంబేద్కర్ గారు
ఒక దళితులకు సంబంధించినటువంటి వ్యక్తి కాదు, అందరికి సంబంధించిన వ్యక్తి. అది మాత్రం దయచేసి మీరు చెప్పాలా. కొంతమంది అంబేద్కర్ మాకు సొంతం, మా సొంతం, ఆయన దళితుడు కాబట్టి మేము దళితులు ఆయన కాలం ఉంటాం, మాకెవరు నాయకుడు లేడు. తప్పు. ఆయన దళితుడు అయినప్పటికీ ఆయన అందరి నాయకుడు, ఒక దళిత వర్గానికి చెందిన నాయకుడు కాదన్న విషయాన్ని అందరూ కూడా గుర్తుంచుకోవాలని తెలియజేస్తారు. ఎందుకంటే ఆయన ఇచ్చిన ఓటు హక్కు ద్వారా ఈరోజు మేము అందరూ ఎన్నికవుతున్నాం. కింద సర్పంచ్ దగ్గర నుంచి పైన ఎంపీల వరకు ఆ మహానుభావుడు ఇచ్చిన ఓటు హక్కు ద్వారా ఈరోజు ఓటు ద్వారా మేమందరం కూడా ఎన్నికవుతున్నాం. ఈరోజు రాజ్యాంగం బద్ధంగా ఈరోజు పార్లమెంట్ అయినా అసెంబ్లీ అయినా జరుగుతుందంటే ఆ మహానుభావుడు దయ అని చెప్పి గర్వంగా చెప్తున్నాం. అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసింది ప్రపంచ మేధావి మన దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అంటే మన దేవుడు అంటే సునీల్ కుమార్ దేవుడు కాదు, ఈ రాష్ట్రానికి దేవుడు, దేశానికి దేవుడు, అందరికీ దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పి నేను ధైర్యంగా చెప్తాం ఎక్కడున్నా. కానీ అయితే మా అధికారులు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు కూడా అంబేద్కర్ గారి ఆశయాలకు అనుకూలంగా పేదవాళ్ళ విషయంలో పట్టాలు ఇచ్చే కార్యక్రమంలో పూర్తి సహాయ సహకారాలు అందించాలని చెప్పి మా ఇద్దరు అధికారులను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే అంతకన్నా మనం చేసేది అనుకోవట్లేదు. అందరూ మనవాళ్ళే, పేదల్లో కులాలతో సంబంధం లేదు. ఏ కులమైనా ఏ మతమైనా పేదవాడైతే పేదవాళ్ళకి ఇల్లిస్తే అంతకన్నా అదృష్టం లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మా ఎంఆర్ఓ గారు, మా కమిషనర్ గారు ఉన్నప్పుడే కొత్త పట్టాలన్నీ కూడా ఇస్తాం. దానికి ఖచ్చితంగా మా పెంచలయ్య, మా సురేంద్ర, మా కృష్ణయ్య, మా వెంకటేశ్వర అన్న అందరూ కూడా చూసి, అవి కూడా మా రవి, మేమందరూ కూడా చూసి కూర్చొని, మా కృష్ణన్న అందరూ కూర్చొని తయారు చేస్తే మనం మా కమిషనర్ గారికి, మా ఎంఆర్ఓ గారికి ఇచ్చి త్వరగా ఇల్లు కూడా త్వరగా ఇల్లు ఇచ్చేటువంటి పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఏం చెప్తున్నాడు ధైర్యంగా చంద్రబాబు నాయుడు గారు పార్టీ ఎందుకు చెప్తున్నామంటే, గతంలో ఉన్నటువంటి ఆ పార్టీ ఎస్సీలకు వచ్చేటువంటి లోన్లు కూడా ఎక్కువట్టింది. ఎస్సీలకి ఇచ్చే ఇల్లు అంత గద్దెలు ఇచ్చి జగన్ కావాలి అని చెప్పి ఎంత గద్దెలు కట్టించింది. అవన్నీ నాశనం అయిపోయాయి. దారుణ పరిస్థితి. అదే మనం మీకు తెలుసు ఎటువంటి బ్రహ్మాండమైనటువంటి బిల్డింగ్స్ కట్టించాము, అర్బన్ బిల్డింగ్స్. అలాగే ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు గతంలో పార్టీ సంబంధం లేకుండా జగనన్న కాలనీలో కట్టుకున్న ఎస్సీలు అయితే అదనంగా 50,000 రూపాయలు ఈరోజు చంద్రబాబు ఇస్తున్నారమ్మా. దానికి చంద్రబాబు ధన్యవాదాలు తెలపాలి మనం. ఎస్టీలు అయితే 75,000 ఇస్తున్నాడమ్మా. అలాగే బీసీలు అయితే కూడా 50,000 ఇస్తున్నాడు. గతంలో ఎవరు కూడా ఆ పరిస్థితి ఇచ్చిన పరిస్థితి లేదు. అది చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. ఈరోజు కొత్తగా ఎస్సీలకి, మన బీసీలకి లోన్లు ఇచ్చాం. కొత్తగా ఎస్సీలకి 14వ తేదీ నుంచి ఆన్లైన్లో లోన్లు కూడా, అంటే కారు కానీ అలాగే మోటార్ వెహికల్ కానీ ఆటోలు కానీ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ఆయన పెడుతున్నారు. అదందరూ కూడా నిరుద్యోగులు ఉపయోగించుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు 100 మంది ఏం చెప్పినా అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు ఏదన్నా కొంతన్నా జరుగుతున్నాయంటే చంద్రబాబు గారి పుణ్యమే. ఎవరేమన్నా మేము ధైర్యం చేస్తాం. ఈ గూడూరులో లేకపోతే అర్జునవాడలో, అరుంధతి వాళ్ళలో, బీసీ కాలనీలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో వేసిన రోడ్లు తప్ప ఏ పార్టీ అధికారులు రోడ్లు వేసినా చెప్పండి. ఎవరికి రామారావు గారికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రేమ ఇందిరాగాంధీ తర్వాత వాస్తవాలు మాట్లాడుకోవాలి మనం. కాబట్టి ఒకటే చెప్తున్నానమ్మా, పేదోళ్ళు సహాయం చేయాలంటే చంద్రబాబు నాయుడు గారే. అట్లాగే తల్లి వచ్చే నెల నుంచి మీ అందరికీ కూడా మీ బిడ్డలు ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని 15,000 రూపాయలు మీ యొక్క స్కూల్కి ఇచ్చేటువంటి పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారమ్మా. చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు, ఏం చేయలేడని. వచ్చే నెల నుండే మీ ఖాతాలో కాకుండా వాళ్ళ ఖాతాలో, మీ బిడ్డలు చదివే ఖాతాలో ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు పడేటువంటి పరిస్థితి కూడా తీసుకొస్తున్నారని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఓట్లు అడిగాం, మీ దగ్గర ఓట్లు ఇచ్చుకున్నాం, మీ ధర్మాన్ని ఎమ్మెల్యేనైనాం. అయిన తర్వాత మీకు ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఏమి హామీలు ఇచ్చారో అవన్నీ ఇప్పించాల్సినటువంటి బాధ్యత మా మీద కూడా ఉంది. కాబట్టి మీరందరూ ఇబ్బంది అయితే ఇస్తారు. అట్లాగే మీకు సిలిండర్లు కూడా 3 గ్యాస్ సిలిండర్లు కూడా ఉచితంగా ఇచ్చే పథకాన్ని కూడా ఈరోజు అమలు చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారి అని చెప్పి ధైర్యంగా మేము చెప్తున్నాం. అలాగే త్వరలో కూడా ఉచిత బస్సు మాదిరి ఉచితం, మీకు టికెట్ పెట్టరు, ఉచితంగా ఎక్కి మీరు ఎక్కడ కావాలంటే ఈ జిల్లాలో మీ అత్తగారింటికి, మీ అమ్మగారింటికి పోయి ప్రశాంతంగా ఉదయం పోయి సాయంత్రం చేస్తారు ఇబ్బంది లేకుండా. అది కూడా చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేస్తున్నామని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నా.
అటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు సంతోషంగా ఉన్నారు ప్రజలు. గత 5 సంవత్సరాల్లో భయంగా ఉన్నారు ప్రజలు. మా పెంచలతో మాట్లాడాలన్నా, మా సురేంద్రతో మాట్లాడాలన్నా, మా కిషన్తో మాట్లాడాలి భయం, ఏం చేస్తారు ఏం అవుతామని. ఈరోజు ప్రశాంతంగా ఇబ్బంది లేకుండా అందరూ హ్యాపీగా ఉన్నారంటే అదే చంద్రబాబు నాయుడు పుణ్యం అని చెప్పి మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే అంబేద్కర్ గారి మీటింగ్ అప్పుడు చంద్రబాబు నాయుడు గురించి పొగుడుతున్నారు. ఎందుకంటే ఆయన ఆశయాలు ఇంతకుముందు దళిత తేజం తెలుగుదేశం అంటే వాళ్ళకంటే పథకాన్ని పెట్టి తల్లి ఏ ఎమ్మెల్యే అయినా సరే కులాలకి మతాలకి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఎస్సీ ఎస్టీ ఏరియాలో పనుకొని అక్కడే ఉండి అక్కడ రోడ్లు ట్రైన్స్ అన్ని కూడా చేయమని చెప్పి ఆ రోజు మాకు ఆదేశాలు ఇచ్చారు. దాని పుణ్యమే విలేజెస్ లో ఎస్సీ ఏరియాలో సిమెంట్ రోడ్డు పడ్డాయంటే చంద్రబాబు నాయుడు గారి పుణ్యం. దళిత తేజం తెలుగుదేశం పేరు పెట్టిన దమ్మున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పక తప్పదని చెప్పి తెలియజేస్తాను తల్లరా. అలాగే స్పీకర్ గా వాళ్ళకి ఒక ఎస్సీని అక్కడ పెట్టాడంటే అది చంద్రబాబు నాయుడు గారి పుణ్యం అని చెప్పి మళ్ళీ తెలియజేస్తాం తల్లి. ఇక్కడ ప్రతిభా భారతి ఇక్కడ అసెంబ్లీ స్పీకర్ గా పెట్టాడంటే అది చంద్రబాబు నాయుడు గారి పుణ్యం అని చెప్పి నేను మళ్ళీ చెప్తున్నాను తల్లరా. అంతకుముందు ఎవరు కూడా చేసినటువంటి దాఖలాలు చేయను కూడా విగ్రహాలు పెడతారు మన మొత్తం మన కార్పొరేషన్ ఎత్తేస్తారు. అక్కడ ఉంటుంది మన కార్పొరేషన్. కాబట్టి నేను ధైర్యంగా చెప్తా, అంబేద్కర్ ఆశయాలు ఏదైనా రాజకీయ నాయకులు అంతోకింతో దాన్ని ఆచరణలో పెడుతున్నారంటే చంద్రబాబు గారు పుణ్యమే అని చెప్పి ధైర్యంగా చెప్తా. అంత తప్ప ఇంకోటి చెప్పే పరిస్థితిని తెలియజేస్తూ అందరూ కూడా బిడ్డల్ని చదివించిన తల్లారా. చదవకపోతే మనం వ్యర్థం. అంబేద్కర్ గారు చిన్నప్పటి నుంచి ఎన్నో అవమానాలు పడ్డాడమ్మా. ఒక లెక్క టీచర్ అడిగితే ఆ యొక్క క్లాసులో ఎవరు చేయకపోతే ఆ ఎవరు పిలిచి అంబేద్కర్ గారిని చేయమంటే అంబేద్కర్ చాకి చేతుకొని రాస్తా ఉంటే అక్కడ అందరూ వచ్చి ఆ యొక్క బోర్డు వెనకాల మా యొక్క అన్నాలు భోజనాలు ఉన్నాయా, అంబేద్కర్ గారు రాస్తే అవన్నీ కూడా మల్లేమైపోతాయి, రాజధాని లేదని చెప్పిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తాం తెల్లారు. అట్లాగే అందరూ తాగే పిల్లలు తాగే పూజలో నీళ్లు తాగేదానికి మన అంబేద్కర్ గారు పోతే నీకు పోయి మేము ఒక గ్లాసులో పోసి 2 చేతులు పెట్టి తాగించే పరిస్థితి చేశారని చెప్పి మీకు తెలియజేస్తుంటారు. అన్ని అవమానాలు పడినా ఆయన కష్టపడి చదివి ఆయన కోసం కదమ్మా, పేదవాళ్ళ కోసం, ఏ కులం కాదు పేదల కోసం చదివి భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి మహా మేధావి మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇప్పుడే మన ఎంఆర్ఓ గారు చెప్పారు, ఫోటోలు కాదు నువ్వు చినిగిన గుట్టేస్తున్నా ఆయన ఆశయాల కోసం పనిచేస్తేనే నిజంగా అంబేద్కర్ వారసులు అవుతారని చెప్పి మా ఎంఆర్ఓ గారు చెప్పారమ్మా. ఇది వాస్తవం. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి అందరూ తెలియజేస్తున్నా, పేదవాళ్ళ అభివృద్ధి కోసం పేదవాళ్ళ సంక్షేమం కోసం ఎవరన్నా పాటుపడుతున్నారంటే మన చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే అని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి రాబోయే రోజుల్లో ఉన్నటువంటి హౌసింగ్ కానివ్వండి, లోన్లు కానివ్వండి, అవన్నీ కూడా పేదవాళ్ళకి అందే విధంగా మీరు చూస్తే అంతకన్నా మీరు అంబేద్కర్కి ఇంకే సహాయం చేయబడలే. ఎందుకంటే ఆయన ఎవరైతే పేదవాళ్ళు బాగుండాలా, సంక్షేమ పథకాలు పెట్టాలా గవర్నమెంట్ అని చెప్పారో అవన్నీ కూడా నిజమైన పేదవాళ్ళకి అందించమని చెప్పి మా పార్టీ లీడర్స్ అందరం కూడా పేరున రిక్వెస్ట్ చేస్తున్నా. కాబట్టి అందరం కూడా అంబేద్కర్ ఆశయాల కోసం పనిచేస్తాం. అలాగే కొత్తగా ఎంపికైనటువంటి మా పెంచలేకి చెప్తున్నా, అంటే పార్వతం అంటే అనుభవం కాబట్టి ఉంది. కానీ ఆ పెంచలే ఏ స్వార్థం జరిగినటువంటి మంచి వ్యక్తి. మీరు ఎంఆర్ఓ ఆఫీసర్కి వెళ్ళండి, నేను చెప్పలే, మీరు చెప్పారు అంబేద్కర్ జయంతి చేయాలని. నేను చెప్పేది కాదు, మీ బాధ్యత అది. మీరు జిల్లా మానిటరింగ్ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు మీరు చేయాలి మహానుభావుడు గురించి, నేను చెప్తే కాదు. కాబట్టి అది మీ బాధ్యత, ఒకటి చెప్పి చేసేది కాదు మీరందరూ కూడా. కాబట్టి ఎంఆర్ఓ ఆఫీసర్కి వెళ్ళండి, ఎక్కడెక్కడ ఖాళీ ల్యాండ్స్ ఉన్నాయో బయట తీయమని చెప్పండి. ఎవరన్నా మన పేదవాళ్ళ భూములు ఆగిపోయి చేస్తే ఆ పేర్లన్నీ ఇవ్వండి, ఇవి ఎంక్వైరీ చేయమని చెప్పి ఎంఆర్ఓ గారికి మీరు చెప్పండి. మీతో పాటు డివిజన్ కమిటీ వాళ్ళని కూడా తీసుకెళ్ళండి. లేకపోతే ఒక్కొక్క 4 ఉన్నారు, 3 డివిజన్ కమిటీ మెంబర్స్ ఉన్నారు, ఒక్కొక్క మండలం ఒక అలాట్ చేసి మీరు ఊరు కాబట్టి మెయిన్గా మీదే సమస్య కాబట్టి మొత్తం మీదే ఉంది కాబట్టి ఆడ ఏం జరిగినా అవినీతి జరిగినా లేదా మంచి జరిగినా అంతా మీదే కాబట్టి ఇక్కడే ఉండి మీరు చూసుకోవాల్సిన బాధ్యత తీసుకొని పేదవాళ్ళకి ఖచ్చితంగా ఈ యొక్క పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మీరు చేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఎక్కడన్నా సరే అక్రమంగా ఎవరన్నా
సరే ఎస్సీ ఎస్టీల గురించి మాట్లాడి పెడితే ఖచ్చితంగా మీరు దగ్గరుండి ఆ విషయాల్లో చెప్పి న్యాయం చేయించాలని కూడా మీకు తెలియజేస్తున్నారు. అలాగే సునీల్ కుమార్ ఆదేశాలు మీకు అవసరం లే, సునీల్ కుమార్ చెప్పాలా నాకు సంబంధం లే, మీకు బాధ్యత గవర్నమెంట్. మీరు రాజకీయ నాయకులు కాదు, గుర్తుపెట్టుకోండి. నువ్వు కానీ వెంకటేశ్వరుడు కానీ సురేంద్ర కానీ ఆ వెంకటేశ్వరుడు కానీ మీరు పొలిటికల్తో సంబంధం లే, మీరు గవర్నమెంట్ చేత నామినేట్ చేయబడినటువంటి మనుషులు, మీకు చేసే హక్కు ఉంది. కాబట్టి మీరు వెళ్ళి ఖచ్చితంగా పేదవాళ్ళ సమస్యల కోసం పోరాడమని చెప్పి మనందరినీ కోరుకుంటూ, అట్లాగనే తప్పుడు కేసులు కొంతమంది పెడతారు, అలాంటి కేసులు మాత్రం ఖచ్చితంగా వ్యతిరేకించండి. అది మనోళ్ళైనా పర్వాలా ఎవరైనా పర్వాలా, తప్పుడు కేసులకు ఎక్కడ కూడా ఆస్కారం వేయాల్సిన అవసరం లేదు. నిజమైన కేసులు ఉంటే పోరాడమని చెప్పి మీ అందరికీ మీ సొంత అన్నగా మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే భారతానికి అంతా తెలుసు, ఆయన అనుభవం గలవాడు, చాలా చేశాడు. అయితే లాయర్ కూడా అన్న, కాబట్టి అన్నీ తెలుసు ఆయనకి. కాబట్టి మీకు చెప్పాల్సిన బాధ్యత కాబట్టి మీకు చెప్తున్నా. మీరు యువకులు, అన్నకి ఎందుకు వయసు కాబట్టి మీరు ఉత్సాహంగా పోయి ఈ పనులు చేయాలని చెప్పి మా పెంచలేకి మిగతా వాళ్ళందరూ కూడా తెలియజేస్తూ ఇలాంటి చక్కని అవకాశాన్ని ఇచ్చి నడి రోడ్లో మంచి పండుగ వాతావరణాన్ని కల్పించినటువంటి మా పెంచలేకి మనస్ఫూర్తిగా శాసనసభ్యుడిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చి వాళ్ళకి ఇల్లు ఏర్పాటు చేయమని చెప్పేసి మేము మీ ద్వారా గౌరవ ఎమ్మెల్యే ద్వారా మన ఎంఆర్ఓ గారికి కమిషనర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జన్మదిన వేడుకల్ని పురస్కరించుకునేసి శారీస్ పంపిణీ జరుగుతుంది. గూడూరు పట్టణ అధ్యక్షుడు చేతి మీదుగా ఇవ్వాల్సిన కోరుతున్నాం. ఎవరు తోసుకోవద్దు, అందరికీ శారీస్ ఉన్నాయి. గూడూరు మండల పార్టీ అధ్యక్షుడు వెంకటేశ్వర చేతి మీదుగా అమ్మా మీరందరూ అక్కడే కూర్చోండి. ఓకే వెంకన్న మేము మా
ఎస్సీ రైల్వే గూడూరు అసోసియేషన్ తరఫున మేము ప్రతి సంవత్సరం ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వేడుకల్ని భారీ ఎత్తున చేస్తున్నాం. అదేవిధంగా సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ ఆఫీసులో ఇండియన్ రైల్వేలోనే ఎక్కడే ఒక ఆర్గనైజేషన్ ఆఫీసులో లేనటువంటి అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని పెట్టి ఆ రోజు కూడా మనం సునీల్ కుమార్ గారిని పిలిచి ఓపెన్ చేయడం జరిగింది. ఆ రోజు చెప్పాడు, బయట ఎక్కడో చాలామంది పెట్టుకుంటారు, కానీ రైల్వే పర్మిషన్స్లో రైల్వే ఆఫీసులో పెట్టడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పి అభినందించడం జరిగింది. మేము ప్రతి సంవత్సరం మాకు ఇక్కడ ఉన్నటువంటి మా ఎస్సీ కార్మికులకే కాకుండా బడుగు వర్గాలు బలహీన వర్గాలకి మేము మా చేతనైన సహాయం చేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినటువంటి సమాజంలో మనం ఒక భాగం, సమాజంలో మీరు రిజర్వేషన్లు పొంది మీరు అనుభవిస్తున్నటువంటి ఈ ఉద్యోగాల్లో మీరు కూడా కింద స్థాయిలో ఉన్నటువంటి మీ కులంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదా పేదలని పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో మేము ప్రతి సంవత్సరం మా యొక్క ఆర్గనైజేషన్ తరఫున ఏదో ఒక విధంగా చదివించడం కానీ, అదేవిధంగా మా ఏడిఎం సారు రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, మాకు ఇక్కడ ఎస్సీలకి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇమీడియట్లీ ఆయన స్పందిస్తారు, మాకు కావాల్సింది తీసుకొని వస్తారు. ఈరోజు ఇక్కడ సఫాయి వాలా కార్మికులకి 2 నెలల నుంచి ప్రైవేట్ వర్కర్స్ వాళ్ళకి శాలరీస్ లేకపోతే మేము ఈరోజు వాళ్ళకి 2,000 రూపాయలు విలువ చేసేటువంటి ఇంటికి సంబంధించిన వస్తువులను తీసుకొని వచ్చి పెట్టడం జరిగింది. దాన్ని కూడా మన ఎమ్మెల్యే ద్వారా ఇప్పించడం జరుగుతుంది. రైట్ సార్, మీరు మాట్లాడితే మాకు హ్యాపీగా ఉంటుంది. బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా జరుగుతుంది, ఇప్పుడే సార్ ఓపెన్ చేశారు ఎమ్మెల్యే గారు. అదేవిధంగా ఈ సభలుగా మేము సునీల్ కుమార్ గారు కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి ఆ గూడూరు స్టేషన్ మాస్టర్ మాలుడు వెంకటేశ్వర గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే మా గతంలో నాది ఉన్నటువంటి మా రామకృష్ణ వాళ్ళ బ్రదర్ బాయ్ పేరు గోపికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అలాగే రాజేంద్ర ప్రసాద్ గారికి ధన్యవాదాలు, అలాగే పాపారావు గారికి ధన్యవాదాలు, అలాగే రైల్వే సంబంధించినటువంటి కమర్షియల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర గారికి కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కృష్ణప్రసాద్ అందరికీ కూడా జైభీములు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. గతంలో కూడా మా వెంకటేశ్వర గారు ఇక్కడ స్టేషన్ మాస్టర్గా ఉన్నప్పుడు అక్కడ ఒక అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని వీళ్ళు పెట్టారు. నిజంగా అది తమాషా విషయం కాదు, ఎందువల్లంటే ఇక్కడ కూడా ఒప్పుకోరు. అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఒక రైల్వే స్టేషన్లో పెట్టాలంటే సామాన్యంగా ఒప్పుకునే పరిస్థితి కాదు. కానీ ఏం చేశారో ఏందో మాకు తెలియదు. కానీ మా వెంకటేశ్వర గారు అలాగే వాళ్ళ మొత్తం ఎస్సీ ఎంప్లాయీస్ ఉద్యోగస్తులందరూ కూడా ఆడ ధైర్యంగా మగోళ్ళుగా ఆ యొక్క రైల్వే స్టేషన్ పెట్టినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అట్లాగే ఒక భవనం కూడా ఈరోజు ఇక్కడ ఒక రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ అనేటువంటి ఒక భవనాన్ని ఇక్కడ పెట్టడం కూడా తమాషా విషయం కాదు. దాన్ని కూడా బ్రహ్మాండంగా ఇక్కడ ఏర్పాటు చేసినందుకు కూడా మనస్ఫూర్తిగా వాళ్ళందరూ కూడా అభినందిస్తున్నా. అట్లాగే ఇక్కడ పనిచేసే కార్మికులకి 2 నెలల నుంచి జీతాలు లేకపోతే వాళ్ళందరూ కూడా 2,000 రూపాయలు సరుకులను కూడా ఈరోజు మన వాళ్ళందరూ కలిసి ఇస్తున్నందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషంగా ఉంది. ఆ మహానుభావుడు డాక్టర్ అంబేద్కర్ గారు లేకపోతే మాకు ఈ ప్యాంటు లేదు, ఈ చొక్కా లేదు, ఈ మైకు లేదు. ఇంకా ఆ మహానుభావుడు పుణ్యం ధర్మం ఆయన ఉన్నాడు కాబట్టి వీళ్ళందరూ రైల్వేలో మంచి పోస్టులు ఉన్నారంటే మహానుభావుడు దయ అని చెప్పి మేము ధైర్యంగా ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా చెప్తాం. ఆయనే లేకపోతే మన పరిస్థితి ఏంది అంటే ఊహించుకుంటే ఎంత అన్యాయం అర్థం కాని పరిస్థితి. అయితే నేను చెప్పేది ఏంటంటే అంబేద్కర్ గారు అనే ఆయన ఒక్క దళితులకే కాదు అందరికీ నాయకుడే. ఎంతసేపటికి దళిత నాయకుడు అంటే దళితులు ఎందుకు అవుతాడమ్మా? ఇప్పుడు దళితులకు ఒకరికి ఓటు హక్కు ఉందా? దళితులకు ఒక రిజర్వేషన్ ఉందా? ఇంకెవరు రిజర్వేషన్ లేదా? బీసీలు లేవా? ఎస్టీ లేరా? అలాగే ఓబీసీ లేదా? అంతా ఉన్నాయి కదా. అసలు రాజ్యాంగం రాసింది ఒక ఎస్సీల కోసమే కాదు కదా, ఆయన అందరి కోసం, యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి సరే యావత్ భారతదేశంలో ఉన్నటువంటి అందరి కోసం ఆయన రాజ్యాంగాన్ని రాశాడు. కాబట్టి దయచేసి నాయకులు అంబేద్కర్ గారిని ఒక దళితులుగా ముడిపెట్టదని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. ఆయన మన దేశ నాయకుడు, అందరికీ నాయకుడే, అందరికీ దేవుడే ఆ మహానుభావుడు. కాబట్టి అటువంటి పెద్ద ఆయన ఎన్ని అవమానాలు పడ్డాడో
అవమానాన్ని తట్టుకొని చదివి కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని ఈరోజు మనకి రాజ్యాంగాన్ని అందించినటువంటి మహా మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం. ఈరోజు కూడా మేమందరం కూడా ఈరోజు ఈ గూడూరులో ఒక మున్సిపల్ చైర్మన్గా, ఒకసారి ఎమ్మెల్యేగా, ఒకసారి ఓడిపోయి మళ్ళీ రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచానంటే ఆ మహానుభావుడిపై రిజర్వేషన్ అని చెప్పి ధైర్యంగా ఎక్కడికి వెళ్ళినా చెప్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఈరోజు ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో అనేక ఇబ్బందులు పడ్డారు దళితులు. ఒక్క లోన్ కూడా మనకి ఇచ్చినటువంటి పాపాన పోలా. ఎవరికి ఇచ్చిండే చెప్పండి, పోయిన 5 సంవత్సరాలు మాకు లోన్ ఇచ్చేయని ఎవరు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. భయపడతా బతికారు. ఎస్సీలపైన ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిన విషయం కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం. మన చట్టాన్ని మనపైనే ప్రయోగించి దాన్ని వాళ్ళ చట్టంగా వాళ్ళ చుట్టంగా ఉపయోగించిన పరిస్థితి కూడా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ఆ పరిస్థితి లేదు. అందరూ కూడా ధైర్యంగా ఈరోజు ఉన్నారంటే అది ఎన్డీఏ కూటమి వల్ల అని చెప్పి నేను ఎప్పుడు కూడా నేను తెలియజేస్తున్నా. 14 నుంచి ఎస్సీ యువకులకు చదువుకున్నటువంటి బిడ్డలకు కూడా ఈరోజు కార్లు కానివ్వండి, ఆటోలు కానివ్వండి, ట్రాక్టర్లు కానివ్వండి లోన్స్ ఇచ్చేదానికి గవర్నమెంట్ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది సార్. కాబట్టి మన వాళ్ళు ఎవరైనా ఉంటే అందరూ కూడా అప్లై చేసి, గతంలో ఒక్క కారు కూడా వచ్చిన పరిస్థితి లేదు. చంద్రబాబు గవర్నమెంట్లో ఎస్సీ పిల్లలందరూ కూడా కారు ఓనర్లు చేసినటువంటి పరిస్థితి కూడా ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి ఒకసారి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనకి పనిచేసేటువంటి వ్యక్తి ఎవరో గుర్తుపెట్టుకోండి. అంతేగాని మనం పనిచేయని వ్యక్తుల్ని గుర్తుపెట్టుకొని చేస్తే దానివల్ల మన భవిష్యత్తు తరాలు ఇబ్బంది పడేటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఈరోజు మీ అందరి సహాయ సహకారాలతో ఈ రాష్ట్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది. దానికి అనుగుణంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఎన్నో అప్పుల్లో కూరుకుపోయి ఉంటే, ఇబ్బందుల్లో ఉంటే ఈరోజు మోడీ గారి సహాయ సహకారాలతో ఈరోజు బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందేటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, పైన మోడీ గారు కానివ్వండి, ఈరోజు ఈ రాష్ట్రానికి చేసిన సహాయం అంతా ఇంత కాదు, మనం చేస్తున్న సహాయం అంతా ఇంత కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. గతంలో పేదవాళ్ళ పట్ల ప్రేమగా ఉన్నటువంటి నాయకులు ఉన్నారంటే ఆమె ఇందిరాగాంధీ అని ఎక్కడన్నా ఏ దేశంలో చెప్పాల్సిన అవసరం మనకు ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఆమె చనిపోయిన తర్వాత పెద్దలు నందమూరి తారక రామారావు గారు ఈ విషయంలో ఆయన పేదవాళ్ళని ఆదరించి ఈరోజు పేదవాళ్ళు కూడా ఉన్నారంటే ఆ మహానుభావుడు దయ అని చెప్పి ధైర్యంగా ఈరోజు చెప్పేటువంటి కార్యక్రమం తెలియజేస్తుంది. అట్లాగే ఏదైనప్పటికీ ఒక మంచి కార్యక్రమం గూడూరులో కూడా మేము ఉన్నాం, ఉద్యోగాలు చేస్తున్నా మేము ధైర్యంగా బయటకు వస్తాం. ఆ మహానుభావుడు దయ వల్ల మాకు ఉద్యోగాలు వచ్చాయి. మేము కూడా అందరూ ఒకటి అవుతాం, ఒకటే దగ్గరకు వచ్చి సమావేశమై మా రైల్వే సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే మాట్లాడుకొని పరిష్కరిస్తాం, పరిష్కారం కాకపోతే పోరాటం చేస్తాం భావంతో ఉన్నటువంటి మా ఎంప్లాయీస్ యూనియన్ అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మీరు ఇంకా కూడా మీ యొక్క హక్కుల కోసం పోరాడాల్సిన బాధ్యత అది ఏ గవర్నమెంట్ అయినా కావచ్చు, ఎన్డీఏ కావచ్చు, ఇంకోటి కావచ్చు. మనకు అన్యాయం జరిగితే ఏదైనా ఒకటే దానిపైన తిరగబడ్డం తప్ప ఇంకో పరిస్థితి అని చెప్పి మీ అందరూ కూడా నేను తెలియజేస్తూ, ఖచ్చితంగా మీరు ఎంతో ఆప్యాయతగా నన్ను పిలిచారు. అలాగే ఇప్పుడు బెడ్ క్యాంప్ కూడా ఇక్కడ జరుగుతుంది, సంతోషం. నిజంగా ఒక మంచి కార్యక్రమాన్ని చేశారు. మహానుభావుడు పండుగ రోజు, ఈరోజు నిజమైన పండుగ మనకి. ఏదో రంజాను, క్రిస్మస్లు, లేకపోతే సంక్రాంతి ఇవన్నీ చేసుకుంటాం, కానీ అసలు చేసుకోవాల్సిన పండుగ ఈరోజు. ఆ మహానుభావుడే పుట్టకపోతే, ఆ మహానుభావుడే చదువుకోకపోతే, ఆ మహానుభావుడే రాజ్యాంగాన్ని రాయకపోతే మన పరిస్థితి ఒకసారి ఆలోచించుకోమని చెప్పి పేదలందరూ కూడా తెలియజేస్తున్నా అని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మీ అందరూ కూడా జైభీం అని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ఓకే ఓకేనా? సైడ్ కొనండి. సరేనా? సైడ్ ఉండు. సరేనా? నిలబడుకో. కుదురుకోటి బజార్ సైడ్ 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 కొండు ప్లేట్లు ఆడ ఇచ్చేది అడ్డు ఆడ బాగుంటుంది. పక్కరా
అన్నా వీళ్ళలాగిట్ట తల్లి ఒక పట్టి రా తల్లి ada juga kalau mobil నేను నాకే సమస్య అక్కడ నేను దొరకండి వద్దొద్దు నుండు ఆయన ఆటలో కూర్చొని బయట నేను కార్డు కూర్చుంది నేను కార్డు తిన్నట్టు ఉందా ఎత్తుపడేస్తా